అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనము మెహరాబాద్ థర్స్డే 5th August 1926. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వీ విల్ ట్రై టు సీ 2 స్మాల్ లెక్చర్స్. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండాను 2 స్మాల్ లెక్చర్స్ చూద్దాము. కొంచెం ఈ లెక్చర్ లాస్ట్ టైం కంటిన్యూయేషన్, లాస్ట్ మంత్ మనం చదువుకున్న దానికి ఏం చదువుకున్నాం లాస్ట్ టైం? మీరు నర్మదా కాకుండా ఇంకెవరైనా లాస్ట్ మంత్ లెక్చర్లో వాట్ డిడ్ వీ హియర్, వాట్ డిడ్ వీ టాక్ అబౌట్ లాస్ట్ లెక్చర్? ఐ థింక్ సమ్ పీపుల్ వర్ ప్రెసెంట్ లాస్ట్ వీక్. అంత మర్చిపోయామా? Gandhi episode was there. Just to remind you, we were talking about Mahatma Gandhi's meeting with Baba and what Baba advised. Baba ఏం అడ్వైస్ చేశారు మహాత్మా గాంధీ గారికి. అండ్ మనము సేవ అండ్ భక్తి ఈ రెండింటిని లింక్ చేసి బాబా ఏం చెప్పారో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈరోజు కూడాను ఇట్ ఈస్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ దట్ లెక్చర్. ఫర్దర్ నేను లాస్ట్ టైమే చెప్పాను దాని గురించి అని. బాబా ఇంకా సేవ అంటే మనము మానవ సేమే మాధవ సేవ అని అంటాము. దాన్ని ఎలాబరేట్ చేసుకొని బాబా ఏం చెప్పారు, బాబా యాంగిల్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఈ అడ్వైస్ ప్రాబబ్లీ మళ్ళీ లాస్ట్ టైం చెప్పినట్టు మహాత్మా గాంధీ గారికి ఇచ్చినా మనమందరం కూడా ఏదో విధంగా ఏదో సేవ చేయాలి అని ప్రయత్నిస్తుంటాము. ఏదో తపన ఉంటుంది. ఎస్పెషలీ రిటైర్డ్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఏం పని లేనప్పుడు ఇంకా ఏదైనా చేస్తే, మంచి చేస్తే, నలుగురికి మంచి చేస్తే మంచిది అని ఒక కోరిక వస్తుంది మనకి. కానీ బాబా మనకి ఇవన్నీ కాదు, మీరు మీ ముక్తి మార్గంలో గురించి కృషి చేయండి అని చెప్తున్నారు. అంటే అన్నిటికన్నా పెద్ద ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారి లైఫ్ అని చెప్పచ్చు. సో టు టాక్ అబౌట్, వెన్ వీ టాక్ అబౌట్ సర్వీస్, last time we discussed that service and your own mukti. What is the comparison of these two, and what did beloved Baba tell us about these two aspects? Should we go and do the service, or should we go and pursue our mukti? So what did Baba say about this? This is a very important point, like last time we discussed, and we said that service can be offered only after you attain your mukti. The real service can be offered only after you get your mukti, because in all kinds of service there is some ego. The subtlest forms of ego, that I am doing this, becomes a hurdle for our own journey. And since human life is very precious, very important, and it should focus on first one's own freedom and emancipation, then comes the service. Till then, we actually read yesterday, and the analogy of tea was being used by Baba again and again. Today also Baba will use tea as an analogy. సో ఈరోజు కూడా మనం కొంచెం టీ గురించి తెలుసుకుందాము. ఈరోజు టీ కూడా రాలేదు మీకు ఇంకా, సో యూ విల్ కీప్ థింకింగ్ అబౌట్ టీ. సో as usual, on Thursdays, Baba and the Mandali paid a visit to Kaka Shahne's house for the weekly tea party and lecture. On this occasion, the combined diary relates Baba conveyed an explanation on service. Okay, ఆ రోజు కూడాను అందరూ కాకా షానే వాళ్ళ ఇంట్లోని అందరూ గ్యాదర్ అయ్యారు టీ పార్టీ కోసం అని. టిఫిన్ లెక్చర్స్ ఎప్పుడు ఇస్తున్నారు బాబా? ఎవ్రీ థర్స్డే. ఏ టైంకి ఇస్తున్నారు? టీ టైం. టీ టైం అంటే 4 o'clock. ఇప్పుడు వరకు కూడా మనం టీ టైం 4 o'clock మెహరాబాద్లో కూడా. సో టీ టైం థర్స్డేస్ 4 o'clock ఎవ్రీ థర్స్డే మెహరాబాద్లోని 1926లోని కాకా షహానే గారి వారి ఇంట్లో చేరి అందరూ
బాబా టిఫిన్ లెక్చర్స్లోని చిన్న చిన్నగా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తూ మనకు అర్థమయ్యే విధంగాను గాడ్ స్పీక్స్లోని హెవీ అయిపోయే విషయం అదన్నీ కూడాను చిన్నగా మనకి బాబా చిన్న టిఫిన్ లెక్చర్స్ విషయంగా దీన్ని మనకి ఇచ్చారు. దీన్ని టిఫిన్ లెక్చర్స్ ఎందుకు అన్నారు అంటే టీ టైంలో ఇచ్చారు కాబట్టి టిఫిన్ లెక్చర్స్ అన్నారు. టిఫిన్లు పలహారాలు అన్నీ ఇచ్చేవారు కాబట్టి దాన్ని టిఫిన్ లెక్చర్స్ అన్నారు. అంతే తప్ప ఇది చిన్న లెక్చరు లేదా ఆ లెక్చర్ మీద ఇది తక్కువ అనే విషయం కొద్ది కాదు. సో వెన్ వాజ్ ద టిఫిన్ లెక్చర్స్ గివెన్? ఆన్ థర్స్డే 4 o'clock, Kaka Shahani's house, 1926. Okay, all those people who are coming every month should at least remember these little details. These details are crucial why we are reading this book and why he was given this lecture. He is giving this tiffin lectures because he is having it at tea time. He called it tiffin lectures. Okay, not because the lectures are any smaller or doesn't have that value in terms of the content that he is giving to us. Okay, much of this talk was addressed to Nusserwan Satha and Venkatesh. And Venkatesh Sridhar Chinchokar, who were in attendance that day. Both of them strong devotees of Meher Baba. Nusserwan and Chinchokar were also political activists and followers and associates of Mahatma Gandhi. సో వీళ్ళిద్దరూ కూడాను నుస్సర్వాన్ సాఠా అండ్ వెంకటేష్ శ్రీధర్ చించోర్కర్ అనే ఇద్దరు ఆ రోజు ప్రజెంట్ ఉన్నారు ఆ లెక్చర్కి. వీళ్ళిద్దరూ మహాత్మా గాంధీని ఫాలో అవుతున్నారు. అందుకనే మోస్ట్ ఆఫ్ దిస్ లెక్చర్ వాజ్ అడ్రస్. అండ్ వాళ్ళిద్దరూ ఉండడం వలన చాలా కంటెంట్ బాబా వాళ్ళని ఉద్దేశించి చెప్పారు. Thus, Baba's discussion of Swaraj, the real versus the political, and on the selfless service of the Karma Yogi had special pertinence to these particular tiffin lecture attendees. కాబట్టి బాబా రియల్ అంటే ఏదైతే నిజమైనదో దాన్ని వర్సెస్ పొలిటికల్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ మాట్లాడారు. తర్వాత సెల్ఫ్లెస్ సర్వీసు కర్మయోగి గురించని కూడా ఈ కనెక్షన్స్ ఇస్తూ బాబా ఈ లెక్చర్ ఇచ్చారు. మన ఎన్ని యోగాస్లో ఎన్ని యోగాస్ ఉన్నాయి మనకి చెప్పండి. ఎవరు చెప్పారు? 4 and 1/2 చెప్పండి. కర్మయోగాలు. ఓకే, సో 4 యోగాల గురించని మనం జనరల్గా చదువుకుంటూ ఉంటాము. కానీ భగవంతుడికి సంబంధించినంత వరకు భక్తి యోగం, జ్ఞానయోగం ఇవి రెండు మార్గాలుగా చెప్తారు. జ్ఞానంతో భగవంతుడిని పొందొచ్చు, భక్తితో భగవంతుడిని పొందొచ్చు, ఈ రెండు చెప్తారు. తర్వాత కర్మయోగ అనేది మనకి కర్మయోగీసు అంటే ఎవరైతే కర్మ ద్వారా అంటే ఎవరు కర్మని బాబా ఇప్పుడు మళ్ళీ లెక్చర్లో కూడా చూస్తాము. కర్మను ఎవరు తప్పించుకోలేరు. కర్మ అంటే మనం ఏదైతే యాక్షన్ చేస్తామో ఏమైతే యాక్టివిటీస్ చేస్తామో ఇది కర్మయోగ అంటే కర్మ చేయడము. దాని ద్వారా మనం చేసే కర్మ ద్వారా కొన్ని ఇప్పుడు ఇన్ బాబాస్ వరల్డ్లో అంటే సంస్కారాస్ ఫామ్ అవుతాయి. కర్మ ద్వారా సంస్కారాస్ ద్వారా మన ఫ్యూచర్ ద్వారా మళ్ళీ ప్రజెంట్ ఫ్యూచర్. సో ఈ యోగిక్ సైకిల్ ఇట్లా నడుస్తూనే ఉంటుంది. సో దాన్ని కూడా బాబా లింక్ చేశారు. సో ఈ విషయానికి వచ్చి దాన్ని మళ్ళీ ఫర్దర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ మనం ఆధ్యాత్మిక ప్రగతి చెందినప్పుడు ఏ భూమికల ద్వారా ఏ స్టేటస్కి వెళ్తామో కూడా బాబా మళ్ళీ చెప్తారు. లవ్, డిజైర్స్ అండ్ బైండింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కమెన్సింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ టీ. ఓకే, టీ ఈజ్ అ యూనివర్సల్ డ్రింక్ liked by one and all, relished by people from all countries.
In Gujarati, this tea is termed cha, which also serves as a word for love. Cha ante love. Okay, in Gujarati term. సో బాబా అంటున్నారు యూనివర్సల్ డ్రింక్ టీ, దీన్ని ఇంకో లాంగ్వేజ్లో ఇంకో వర్డ్ చా అంటే లవ్. Both these chas, as long as they continue to be taken in the material sense, are useless things in the eyes of realized ones. ఈ రెండు కూడాను లవ్ అండ్ టీ మటీరియలిస్టిక్గా కన్సిడర్ చేసి అది తీసుకుంటే ఆధ్యాత్మిక జీవితంలోని దానికి ఏమీ అది యూస్లెస్, దానికి ఏమీ అర్థం లేదు. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ కన్జ్యూమ్ టీ అండ్ లవ్ like materialistic things, they have no meaning. In Baba's, how beautifully he is saying, the first type of cha tea is injurious to the health if taken in excess. Ekku tea tagute health paadaitundi, while the other cha, that is love for such a dangerous and destructive drink as tea, as also for other things of the world, we are speaking here in other words of material love, such cha is injurious too in its own way. అట్లాగే మనం లవ్ అనేది, ఎందుకంటే మెటీరియలిస్టిక్ ఈ లెవెల్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దాన్ని అలాగే ప్రతిపాదించి అలాగే కనుక మనం అనుభవించడం మొదలెడితే, అంటే ప్రేమ అనేది కేవలం మన జీవితం బయట బాహ్య విషయాల గురించి అనుభవించడం మొదలెడితే అది కూడా మనకి డేంజరస్, అంటే అది కూడా హాని కలిగిస్తుంది. ఫర్ సచ్ లవ్ మీన్స్ డిజైర్ అండ్ హెన్స్ ఇట్ బ్రింగ్స్ ద బైండింగ్ ఆఫ్ మాయా. అలాంటి ప్రేమ మనకి మాయలో ఉంటుంది కాబట్టి దాని వలన మనకి బంధాలు కలుగుతాయి. కాబట్టి ఎలాంటి ప్రేమనైనా మానవుడికి సంబంధించినంత వరకు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బిడ్డ ప్రేమ, లేదా భర్త ప్రేమ, భార్య ప్రేమ, ఏ ప్రేమ అయినా సరే దాన్ని ఆ దృష్టితో మానవులకి సంబంధించిన మనం బాహిరిక జీవితం గురించి లేదా గ్రాస్ వరల్డ్ దృష్టి నుంచి చూస్తే అది ఒక బంధమే అవుతుంది, అది మాయలోకి వస్తుంది. నో డిజైర్ ఫర్ బైండింగ్ ఇస్ గుడ్. మనకి ఏ కోరికైనా దాని వలన బంధం కలిగితే ఇట్ ఇస్ నాట్ గుడ్. ఓకే, బట్ ద డిజైర్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ సో సబ్లైమ్ అండ్ ఇన్ ఇట్స్ ఓన్ సెన్స్ బైండింగ్ in the love of the Almighty or Paramatma, that it frees one from all other desires and bindings. అదే టైంలోని భగవంతుడి పట్ల రియలైజేషన్, అంటే మనం ఆత్మజ్ఞానం మనం తెలుసుకోవాలని రియలైజేషన్, అక్కడ అలాంటి కోరిక అన్నది అది చాలా పవిత్రమైనది, లేదా గ్రేట్. సబ్లైమ్ అనే వర్డ్ అంటే గ్రేట్నెస్, అసలు చాలా హై ప్లేస్లో పెట్టిన దాన్ని సబ్లైమ్ అంటారు. ఆ కోరిక అన్నది అన్నిటికన్నా మంచి కోరిక, పెద్ద కోరిక, చాలా శ్రేష్టమైన కోరిక. కరెక్ట్, శ్రేష్టమైన కోరిక భగవంతుడిని పొందాలనుకోవడం అనే కోరిక. కాబట్టి ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనం ఏ కోరికని కోరచ్చు అంటే భగవంతుడిని పొందాలనే కోరిక ఉండడం అన్నది సర్వశ్రేష్టమైనది, బంధాలు లేనిది. ఓకే, సో now let's suppose that your Jivatma is still caught in the bindings of mind and the subtle and gross bodies. ఇప్పుడు మీ జీవాత్మ బంధాలలోని, అంటే మనకున్న గ్రాస్ అంటే స్థూల కోరికలు అండ్ సటిల్ కోరికలు, సూక్ష్మ కోరికలు. ఈ స్థూల అండ్ సూక్ష్మ కోరికలు మధ్యలో ఉన్నప్పుడు అది ఇంకా బంధంలోనే ఉంది. Thus its bindings are both mental and physical. దానివల్ల ఏమవుతుంది, we have mental bindings and physical bindings. అంటే మెంటల్గా అంటే మానసికంగా కూడా మనకి బంధాలు ఉంటాయి, ఫిజికల్గా కూడా బంధాలు ఉంటాయి.
But when the Jivatma crosses beyond the limits of these bindings and becomes one with source for all desires, no desire remains for it. No mind, no universe, no body, but one state only, which is the formless state, Nirakar Avastha. జీవాత్మ ఎప్పుడైతే ఆ లిమిట్ క్రాస్ అవుతుందో, ఆత్మ అన్నది ఎప్పుడైతే ఆ 7 ప్లేన్స్ దాటి ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు అప్పుడు ఏ బంధాలు మెంటల్ కానీ సటిల్ కానీ ఫిజికల్ కానీ ఏ బంధాలు ఉండదు. ఇట్ ఈస్ ఇన్ ఏ నిరాకార్ అవస్థ. ఆ భగవంతుడు ఎవరైతే నిరాకార అవస్థలో ఉన్న భగవంతుడిని ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు ఈ కోరికలన్నీ దాటి అలాంటి స్థితిని ఆనందిస్తుంది. సో వెన్ వి క్రాస్ దట్ లిమిట్, సో బాబా ఈజ్ మేకింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ డిజైరబుల్ దట్ we think of it also. As long as our desires remain within the grasp of limit of mind and body, they belong to the domain of Maya and its desires. ఎప్పటి వరకు అయితే మనము మైండ్ అండ్ బాడీ అన్న లిమిట్లో ఉంటామో, మైండ్ మనసు శరీరము ఈ రెండిటి లిమిట్లో ఉంటామో మనము మాయా డొమైన్లోనే ఉన్నట్టు. పదే పదే బాబా చెప్తారు, పదే పదే మనం వింటాము, మళ్ళీ అడిగినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. మాయా అంటే ఏంటి? యాక్చువల్లీ మాయా అంటే ఇల్యూషను. ఇల్యూషన్ అంటే ఏంటి? అలాంటిది ఏదైనా అందమైన వస్తువు ఒక పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళగానే ఇక్కడ అంటే మాయ లేదు, బయటకు వెళ్ళగానే మాయ పట్టేస్తుందా? లేదా ఇక్కడ మాయ ఉందా? ఇప్పుడు కూడాను మాయ ఉందా? ఆ మాయ మనసులో ఉందా? బయట ఏ రూపంలో ఉందా? అసలు ఏంటి మాయ అంటే ఏంటి? అది ఒక ఏదో సినిమాల్లో చూపిస్తారు, ఇట్లా అంటే ఏదో తిరుగుతుంది, రౌండ్గా తిరుగుతుంది. ఆ రౌండ్గా తిరిగి అందులోకి వెళ్తే మాయ వస్తుంది. అసలు ఈ మాయ అంటే ఏంటి? మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకసారి మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా కనిపించేది మాయ. భ్రమ. ఓకే, భ్రమ మాయ. ఓకే, ఇంకెవరైనా ఒక లెక్చర్ ఇవ్వగలిగితే, మాయ గురించి చెప్పగలిగితే. మనం కళ్ళతో చూసేదంతా మాయ. కళ్ళతో చూసేదంతా మాయ. బాబా కూడా మాయనే. ఓకే. షాడో ఆఫ్ గాడ్ ఏంటి? మాయా. షాడో ఆఫ్ గాడ్ ఇస్ మాయా. ఓకే, ఇంకా అన్నిటికన్నా ఆవిడకి ఫస్ట్. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను అనుకోండి, మీకు నిద్ర వస్తూ ఉంటుంది. అదే మీరు అది కూడా నేను చెప్తున్నంతసేపు మీకు నిద్ర వస్తుంది. కానీ మిమ్మల్ని ఏదైనా అడిగాను అనుకోండి, అప్పుడు కొంచెం నిద్ర లేస్తారు. అమ్మో ఏదో చెప్పాలి, ఇప్పుడు లేస్తే మళ్ళీ మేము వినట్లేదు అనిపిస్తుంది అనేసి నలుగురు ఏమనుకుంటారనే విషయానికైనా అందరూ నిద్ర లేచి వింటారు. అందుకే నేను ఒక్కొక్కసారి ప్రశ్న అడుగుతూ ఉంటాను. మీకు తెలియదని కాదు, మీరంతా మహాత్ములు, తెలిసిన వాళ్ళు, చాలాసార్లు నాకన్నా ప్రతి వీక్ వచ్చి వింటున్నారు, చాలామంది స్పీకర్స్ని వింటున్నారు. సో మీరందరూ తప్పకుండా చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు. కాకపోతే ఊరికే మిమ్మల్ని నిద్ర లేపడానికని అలా ప్రశ్న అడుగుతాను నేను. అయితే మాయా అనేది ఓకే. సో మాయా ఈజ్, బాబా సెడ్ మాయా ఈజ్ మై షాడో. అంటే ఇఫ్ గాడ్ ఈజ్ రియల్, what is not real, unreal is Maya. So if God is real, he is in formless form state where he can't be, he's unfathomable, he can't be touched, felt and all that. He is totally formless shape. But so if a shadow of God is Maya, then what is shadow? Shadow is also formless. It is not, it is same, it will have all those attributes that God has got.
Here this is real, that is unreal. That is the difference. If God is light, Maya is darkness. And so this, some differences, if we make a table form and understand God is this, Maya is this, God is this, Maya is this, if we put, we answered some of it now. How do we experience Maya? Maya is not something that you are living. Maya is not something. The thought, the expression, the experience that it gives is Maya. What we experience is Maya. Maya as it is not. So if I take this book, if you say this book is real, until from God's point of view, this book is unreal. This is Maya. What I am reading is Maya. What is happening is Maya. But what is causing all this Maya is our thought, our experience of this state is Maya. Otherwise, you can in 1 second you can move from no Maya to Maya and Maya to no Maya. Okay, it takes 1 second to move from here to there, there to here. But the thought that pauses, like ఇప్పుడు నేను చదువుతూ ఉంటే ఇది చెప్పేది నిజమేనా, ఇది అంతేనా, నాకు అర్థమవుతుందా అని మీ మనసులో ఏదైతే తిరుగుతోందో అది మాయ. ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఈస్ మాయ. దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుంటే దెన్ యూ కెన్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ మాయ, వాట్ ఈస్ నాట్ మాయ. ఇప్పుడు బాబా, some people ask, can you hear Baba? How do you hear Baba? And if someone says, okay, I have taken darshan of Baba, how did you take of that? We had darshan. Some of us, some of you also must have had Baba's darshan some way. So when you have Baba's darshan, ఆ దర్శనం మాయనా నిజమా? బికాస్ స్థూల పాయింట్ నుంచి చూస్తే, స్థూల పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే బాబా నాలాగా ఎవరి శరీరంలో మీలాగో నాలాగా బాబా 1969 ముందు శరీరంలో ఉన్నప్పుడు అది నిజం. ఇప్పుడు బాబా దర్శనం ఇచ్చారు అంటే అది మాయనా నిజమా? ఓకే, నిజమైన. ఇది కొత్త డెఫినేషన్. నిజమైన మాయ. Clearly, even if you see the movies or even in dreams, that is real darshan. Yes. So there is reality in the illusion. Our illusion, that is reality. Okay. And we can take like we are experiencing Maya through mind. So when mind works, we are experiencing Maya. So మనోనాశ అయితే మాయ లేదు. మనోనాశ అయితే మాయ అయిపోతుంది. సో అట్లా అనుకుంటే, to go one step forward, if you die, if the body drops, does Maya stay or Maya goes? Maya stays. Correct, Maya stays. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే మెంటల్ బాడీ ఉందో Maya will stay. అంటే you will go to, without body, you will go to the same frequency and same dimension in the another world. But there also you will experience Maya in that dimension. ఓకే, సఫరింగ్ ఉంటే సఫరింగు, స్వర్గం నరకం అంటారు, అదంతా మాయా. స్వర్గం నరకం మాయా. So as long as our desires, so we will keep understanding about Maya more and more. బట్ నిజం క్వెరీ, రియల్ క్వెరీ ఏంటి? ఎవరిదైతే నిజమైన తపస్సు ఉంటుందో, ఎవరైతే నిజంగానే తెలుసుకోవాలి అని కృషి చేస్తున్నారో, వాళ్ళు ఈ టిప్స్ పట్టుకొని ఎప్పుడైతే దాంట్లోకి ఎంక్వైరీ మోడ్లోకి వెళ్ళగలగాలి. ఊరికే వినేసి ఓకే ఒక టాపిక్ చాలా బాగుంది అని వినేసే ఉద్దేశం కొద్ది కాదు. మనం మాయని అనుభవిస్తున్నప్పుడు, నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఇది మాయా, కూల్ డౌన్. ఓకే, చాలా కష్టం కలుగుతున్నప్పుడు ఇది మాయా, రిలాక్స్ అని చెప్పుకోగలిగి దాన్ని నిజంగా కనుక మనం జీవించగలిగితే అప్పుడు ఈ చెప్పుకున్న దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేకపోతే సండే మార్నింగ్ పార్టీ ఇది. ఓకే,
As long as our desires remain within the grasp of limit mind and body, they belong to the domain of Maya and its desires. Such desires are constituted of Nirakar formless impressions. But when these formless impressions disappear, జీవాత్మాపను ఈస్ గివెన్ టు ద ఆత్మ. ఇవన్నీ మాయమైపోయినప్పుడు అప్పుడు నిజమైన జ్ఞానం ఇవ్వబడుతుంది ఆత్మకి. దట్ ఈస్ వన్స్ ద జీవాత్మ బికమ్స్ డివాయిడ్ ఆఫ్ ఆల్ ఇంప్రెషన్, ఇట్ యునైట్స్ విత్ ద ఒరిజినల్ ప్యూర్ ఆత్మ. ఎప్పుడైతే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇంప్రెషన్స్ అన్నీ వెళ్ళిపోతాయో అప్పుడు మనం ప్యూర్ ఆత్మ అయిపోయి ఆత్మలోకి వెళ్ళిపోతాం. సో వాట్ ఇట్ బాబా గేవ్ ఇంపార్టెన్స్ టు ఈస్ ప్యూరిటీ, ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అంటే ఆత్మను ఉతికేసి ఆరేయడం కాదు. సో ఆత్మశుద్ధి అట్లంటే బాగుండేది. ఒకసారి బయటకు తీసి ఉతికి ఆరేసేసేవాడు. ఆత్మశుద్ధి అంటే మన మనస్సులో, మనస్సు అంటే హృదయంలో, ఆ హృదయంలోని పవిత్రత భావాలు, ఆ హృదయంలో పవిత్రమైనది ప్యూరిటీ కలిగినప్పుడు ఆత్మ ప్యూరిఫై అవుతుంది. ఎందుకంటే ఆత్మ ఈజ్ అన్టచబుల్. ఆత్మ యాజ్ ఇట్ ఈస్ ప్యూర్. ఆత్మ ఈజ్ ఆల్రెడీ గాడ్. కాబట్టి ఆత్మని మన మాట వరుసకి ఆత్మశుద్ధత అంటాము, కానీ ఆత్మని శుద్ధిపరిచే అవసరం లేదు. ఆత్మ ఆల్రెడీ శుద్ధంగానే ఉంది. కానీ మన హృదయంలో వచ్చే భావాలు, కోరికలు, ఆలోచనలు, మన ఇక్కడ హృదయము అంటే మైండ్ అండ్ హార్ట్. బాబా ఈ లెక్చర్లో కూడా మళ్ళీ చెప్తారు, మైండ్ అండ్ హార్ట్ ఒకటే వస్తువా, మెంటల్ అండ్ ఇది హృదయం. ఇప్పుడు హార్ట్ కంటూ ఒక పర్టిక్యులర్ బాడీ అని ఎక్కడ ఏ దీంట్లోని చెప్పలేదు. కాకపోతే ఈ హృదయంలో ఉన్న శుద్ధత మనకి ఎక్కడి నుంచి, ఒరిజినల్ ఫామ్ ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలోంచి వస్తుంది, మైండ్లోంచి రాదు. మైండ్ గివ్స్ థాట్స్, హార్ట్ గివ్స్ ఫీలింగ్స్. Heart is clear, mind is confused. Heart knows what it wants, mind doesn't know what it wants. Mind remains confused, heart remains settled, all the time settled. So when you get the clarity of what is called as, when you can remove the noise of the mind and listen to the voice of your heart, you get clarity. మైండ్లో నాయిస్ ఉంటుంది, హార్ట్లో వాయిస్ ఉంటుంది. ఓకే, సో వెన్ యూ కెన్ రిమూవ్ ద నాయిస్, లిసన్ టు ద వాయిస్, యు ఆర్ క్లియర్. Okay, so in all these states, Atma itself remains the same. Only the sanskaras are different, Nirala. All these various disciplines of karma yoga, bhakti yoga, etc. are undergone for the purpose of wiping off or burning these sanskaras. ఈ భక్తి యోగా, కర్మయోగా ఇవన్నీ కూడాను ఈ సంస్కారాస్ని కాల్చేసి తీసేసే ఉద్దేశం కొద్దీ ఈ యోగిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో యోగాస్ ఆర్ ప్రాక్టీస్డ్ ఓన్లీ ఫర్ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్. All the actions, all the karma you perform before realizations are imperfect in themselves. No matter how much you deny it, they serve only as means for the attainment of perfection. కాబట్టి ఏ యాక్షన్ చేసినా, మనం ఏ కర్మ చేసినా, రియలైజేషన్కి ముందు చేసిన కర్మ ఇంపర్ఫెక్ట్. ఎనీ కర్మ దట్ ఈస్ పర్ఫార్మ్డ్ బిఫోర్ రియలైజేషన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. Only after realization. So we have that 7 realities, right, that we see. What are the 7 realities? Can someone call it out in the sequence, like real love, real sacrifice, real renunciation, real control, real knowledge, real surrender. Very good. సో ఈ ఏవైతే 7 రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో, దిస్ 7 రియాలిటీస్ ఆర్ యాక్చువల్లీ లివ్డ్ ఆఫ్టర్ రియలైజేషన్, నాట్ బిఫోర్. సో ఇట్ ఈస్ అబౌట్ అ జర్నీ టు రియలైజ్ దోస్ 7 రియాలిటీస్.
It is very clearly, I am telling this with experience, I am not telling this as a theory. Surrender, realization ki mundu surrender is different, after realization, surrender after realization. Like బాబాని తీసుకుంటే బాబా ఇప్పుడు ఏమవుతుంది, దేర్ ఆర్ స్టోరీస్ వెన్ బాబా ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళకి కష్టం వచ్చింది లేదా ఏదో జరుగుతోంది లేదా వాన పడలేదు ఇదేం అవ్వలేదు అదే లేదంటే బాబా ఏం చెప్పేవారు, వాట్ ఎవర్ మై ఫాదర్ ఆర్ వాట్ ఎవర్ ద గాడ్ డిసైడ్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఆయనకు తెలుసా తెలియదా అన్నది వేరే విషయం, బట్ హీ వాస్ లివింగ్ ఇన్ సచ్ అ రియల్ స్టేట్ ఆఫ్ సరెండర్. అంటే ఒక సద్గురువు, ఆయన సద్గురువు భగవంతుడు అయ్యి ఉండి కూడాను భగవంతుడు ఏది తలుస్తే అదే జరుగుతుంది ఆయనకి తెలిసిన మానసికంగా, అది నిజమైన సరెండ్రెన్స్. సరెండ్రెన్స్ తెలుగు వర్డ్ సమర్పణ. థ్యాంక్ యూ బాబా. సమర్పణ. సో ఇక్కడ ఇది ఎవరికి చెప్తున్నట్టు, గాంధీ గారి శిష్యులకి చెప్తున్నట్టు. ఎందుకు, వీళ్ళిద్దరు వెళ్ళి గాంధీ గారికి చెప్పాలి కదా, ఎందుకంటే ఆయనను మారిస్తే దేశం మొత్తం మారుతుంది. బాబా ఆయన చేసిన నాన్ వైలెన్స్ మూమెంట్ ఏదైతే చేశారో, ఇది బాబా వాక్యం, నా వాక్యం కాదు. నాన్ వైలెన్స్ మూమెంట్ వల్ల చాలామందికి చాలా రకాలుగా బాధ, ఇబ్బంది, చాలా కష్టం కలిగింది అందరికీ. సో గాంధీ మహాత్ముడు తలపెట్టిన నాన్ వైలెన్స్ మూమెంట్ వలన ప్రజలకు అందరికీ ఎంతైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందికి మహాత్మా గాంధీ గారు బాధ్యులయ్యారు. కాబట్టి ఇంకో 3 జన్మలు ఎత్తిన తర్వాత ఆయనకి రియలైజేషన్ వస్తుంది అని చెప్పారు. సో ఈ నాన్ వైలెన్స్ మూమెంట్ ఎంతవరకు నిజంగా it was required, not required, we are Baba lovers, so we will follow Baba. There could be anything else, but we follow Baba's words. Baba said this, so we follow, we believe Baba. The only benefit you derive from these yogas is that they lead you to realization. They lead you to realization, they don't give realization. ఈ యోగాస్ ఫాలో అవ్వడం వలన మీకు అది రియలైజేషన్ వరకు తీసుకెళ్తుంది. దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యువర్ వే ఆఫ్ అడ్వాన్స్మెంట్ టువర్డ్స్ ద గోల్ ఆఫ్ ట్రూత్. అవి ఇన్స్ట్రుమెంటల్ టు టేక్ యూ ట్రూత్. ఓన్లీ దోస్ యాక్షన్స్ కెన్ బి కౌంటెడ్ యాజ్ పర్ఫెక్ట్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ రియలైజేషన్, సిన్స్ ఓన్లీ దెన్ దే ఆర్ ద డివాయిడ్ ఆఫ్ సంస్కారాస్ యాజ్ కెనాట్ బి సెడ్ of any other actions prior to the attainment of realization. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఫస్ట్ రియలైజేషన్ ఫాలో అయితే మంచిది. ఆయనకే చెప్పినప్పుడు మనందరికీ చెప్పినట్టే. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదైతే ఆయననే మహాత్మా అంటే ఆత్మలో మహాత్ముడు అని ఆయనని చెప్పినప్పుడు ఆయనకే బాబా అట్లా అడ్వైస్ చేస్తున్నప్పుడు మనం అందరికీ అడ్వైస్ ఖచ్చితంగా చెప్తున్నట్టే బాబా ఇదంతా. The real versus the worldly Swaraj. Political leaders ask you to try to give everything, even your very life, for the winning of self-government or Swaraj. I too ask you all to give your very life for the sake of regaining the real Swaraj, which is your own by birthright, but which you have lost through the operation of Maya. పొలిటికల్ లీడర్స్ పదే పదే మీ జీవితమైన ఇచ్చి స్వరాజ్యాన్ని సంపాదించండి అని పదే పదే చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నా, మీ జీవితాన్ని బలి ఇచ్చినే సరే మీ సొంత స్వరాజ్యాన్ని సాధించండి. అది ఏంటి అంటే, ఏదైతే ఆపరేషన్ ఆఫ్ మాయా వలన మీరు కోల్పోయారో, ఏ స్వరాజ్యాన్ని అయితే కోల్పోయారో దాన్ని నిర్మూలించండి, అది సాధించండి. The former Swaraj, the material, worldly, self-government has to be snatched from the hands of others who have possession of it at that moment. మీ ఈ బాహిర్గతమైన స్వరాజ్యాన్ని ఇంకోళ్ళ చేతిలోంచి మీరు లాక్కోవాలి. అంటే బ్రిటిషర్స్ చేతిలో నుంచి మనం స్వరాజ్యాన్ని లాక్కోవాలి. సో దట్ వీ కెన్ ఎక్వైర్ ఇట్ ఫర్ అవర్ సెల్వ్స్. ఇన్ అదర్ వర్డ్స్, యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ what is not yours now.
ఇది మనం సాధించడానికి ఏదైతే మీకు దగ్గర లేదంటున్నారో దాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేసి ఆ పోరాటం చేయాలి. సచ్ సెల్ఫ్ గవర్నమెంట్ అపర్టైన్స్ ఆఫ్ మాయా. By contrast, the later spiritual kind of self-government, which is nothing other than realization, never belonged to anyone except your own self, and so has to be snatched from the hands of others. ఏదైతే స్వరాజ్యం బాహిర్కమైన స్వరాజ్యమో ఇంకో చేతిలోంచి లాక్కోవాలి. కానీ ఏ స్వరాజ్యాన్ని అయితే మీరు కోల్పోయారో, మీ ఆత్మ కోల్పోయిందో, అది ఎవరి చేతిలో నుంచి లాక్కోవాల్సిన అవసరం లేదు. అది ఇట్స్ నాట్ ఇన్ ఎనీ వన్స్ హ్యాండ్స్. అది మీ చేతిలోనే ఉంది. ఇట్ ఆల్వేస్ వాస్ అండ్ రిమైన్స్ యువర్ ఓన్. ఎప్పటికైనా అది మీ దగ్గరే ఉంది. ఇట్ వాస్ యోర్స్ అండ్ విల్ రిమైన్ యువర్స్ ఓన్. బట్ యూ వర్ అండ్ ఆర్ అవేర్ అండ్ అన్కాన్షియస్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. కానీ మీకు దాని జ్ఞానం లేదు, దాని గురించి మీకు అవగతం కాలేదు. ఏంటి అంటే ఆ స్వరాజ్యాన్ని మీ చేతిలోనే మీరు కోల్పోయారు అనే విషయానికి యు ఆర్ నాట్ కాన్షియస్. మనం ఈ బాహిర్గతంగా మనం గ్రాస్ వరల్డ్, ఈ బాహిర్ ప్రపంచాన్నే మనం అది నిజం అనుకొని జీవిస్తున్నాం. తెల్లారు లేచినప్పటి నుంచి ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం సినిమాలు వస్తాయి, ఇవి చూసుకోవడమే తప్ప మనకు ఆ ఆలోచన లేదు. విత్ దేర్ ఫోర్ స్ట్రైవ్ యూ వన్ అండ్ ఆల్ టు కాన్కర్ అండ్ రియలైజ్ సెల్ఫ్. అందుకనే శ్రమపడండి, దాని గురించి కృషి చేయండి. ప్రతి ఒక్కళ్ళు, వన్ అండ్ ఆల్ అంటే ప్రతి వాళ్ళు దాని గురించి కృషి చేయాలి. ఎప్పుడైనా బాబా జీవిత సందేశం ఏంటి, బాబా ఆయన యూనివర్సల్ వర్క్ అంటారు. అది యూనివర్సల్ వర్క్లో ఆయన ఏం చెప్తున్నారు? ఓకే, ఆ యూనివర్సల్ వర్క్ ఏంటో ఎవరు చూడలేదు కాబట్టి దాని గురించి ఎవరు కామెంట్ చేయలేదు. కానీ ఆయన జీవిత సందేశం ఏంటి, ఆయన అసలు ఏం చేయమని చెప్పారు మనకి, యాక్షన్లో ఏమిటి అని అంటే చాలామందికి దాని సమాధానం తెలియదు. మేము బాబాని ప్రేమిస్తామండి, పొద్దున్నే లేస్తాము, ప్రేయర్ చేసి వెళ్తూ ఉంటాము. వీ విల్ టేక్ బాబాస్ నేమ్, వీ విల్ రిమెంబర్ బాబా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ విల్ కీప్ గోయింగ్. బట్ వాట్ ఈస్ బాబాస్ మెసేజ్? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ బాబాస్ లైఫ్? ఏంటండి? డిజైర్స్ లేకుండా బతకడం అని బాబా చెప్పారా? అది మీకు అర్థమైంది. కోరికలు వద్దన్నారు. అది చూడండి, ఇప్పుడు మనము నాకు రియల్లీ మరి మంచిదైంది మీరు చెప్పారు. ఇప్పుడు మనం ఇన్ని వారాలుగా, ఇన్ని సంవత్సరాలుగా వింటున్నాము. ఇప్పుడు బాబా రియల్ మూల మెసేజ్ ఏంటి? I have come not to teach but to awaken. Awaken అంటే నిద్రపోయిన తర్వాత దేనికోసం అని అవేకెనింగ్ దేనికి? రియల్ అవేకెనింగ్ అంటే ఏంటి? మీకు కరెక్ట్, అవేకెనింగ్ టు ద ట్రూత్ దాట్ బాబు మీరు జీవించే జీవితం నిజం కాదు, దిస్ ఇస్ నాట్ రియాలిటీ. ఆయన పదే ఆయన మెసేజెస్లోని పదే సెల్ఫ్ రియలైజేషను, గాడ్ రియలైజేషను, మీ స్వంత ఉన్నతి కోసమని, స్వతంత్రం కోసమని, ఇప్పుడు స్వరాజ్యం అన్న వర్డ్ కూడా యూజ్ చేశారు. ఆయన పదే చెప్తోంది ఏంటి? దానికి కృషి చేయండి. సంస్కారాల నిర్మూలన ఎందుకు? ఆయనతో ఐక్యం అవ్వడానికి. మీ సంస్కారాలన్నీ పోతే బాబాతో ఐక్యమవుతారు. మనోనాశ ఎందుకు? బాబాతో ఐక్యం అవ్వడానికి. బాబా ఎవరు? భగవంతుడు, నిరాకారుడైన భగవంతుడు, రూపం లేని భగవంతుడు. ఆయన చెప్పినట్టు ఇది మాయ, ఆ నిరాకారమైనది రియాలిటీ. సో ఇప్పుడు ఇది కనుక నిజమైతే మన బాబా జీవిత సందేశం ఏంటి? శంకరాచార్యుల జీవిత సందేశం ఏంటి? నేను ఆత్మ ఒక్కటే, నేను ఆత్మ నువ్వు ఒక్కటే. ఆయన కాదు, మనం అందరం కూడా ఆత్మ పరమాత్మ ఒకటి, ఏకత్వము, ద్వైతం తీసేసి ఏకత్వం గురించి ఆయన చెప్పారు. ఇప్పుడు బాబా కూడా నాలో లీనమైపోవడానికి, నన్ను చేరడానికి
మీరు కృషి చేసి మీ ఆత్మని సంధించి నా వరకు వచ్చి నాలో ఐక్యం అవ్వండి అన్నది బాబా జీవిత సందేశము. బాబా ఐ హ్యావ్ కమ్ బట్ టు అవేకెన్ అంటే అవేకెన్ టు ద ఫ్యాక్ట్ దట్ యూ అండ్ హీ ఆర్ వన్ బట్ నాట్ వీ అని చెప్తున్నారు. అంటే ఆ సందేశమే మనం ఇవ్వలేనప్పుడు బాబా ఫాలోవర్స్గా మనం ఏం న్యాయం చేస్తున్నాము? డిజైర్లెస్ ఇస్ అ పాత్, గోల్ కాదు అది. పాత్కి మనం నడిచే దారికిను మనం చేరాల్సిన డెస్టినేషన్కి తేడా ఉంది. ఒక డెస్టినేషన్ ఏంటి? ఇది చేయకండి, అది చేయకండి, పొద్దున్న లేవండి, రాత్రి చేయండి, పళ్ళు తోముకోండి, స్నానం చేయండి, ఇది కాదు. అదంతా పాత్. చేరాల్సిన లక్ష్యం ఏంటి కదా? ఇప్పుడు మనం ఇది పట్టుకొని అది వదిలేస్తే బాబా చెప్పిన మాట వదిలేసినట్టే. సో మెయిన్ బాబాస్ మెసేజ్, మనం జ్ఞానం ఎక్కడ అయిపోతుంది, టైం అయిపోతుంది అందరికీను. బాబా మెయిన్ మూల మెసేజ్ ఏంటి అది పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని మీద మనసు పెట్టాలి. దేర్ఫోర్ స్ట్రైవ్ యూ వన్ అండ్ ఆల్ టు కాన్కర్ అండ్ రియలైజ్ సెల్ఫ్. 100 సార్లు చెప్తున్నారు, కాన్కర్ యువర్ సెల్ఫ్. మీ నిజాన్ని తెలుసుకోండి. నేను పదే ప్రతి ప్లేస్కి వెళ్ళి చెప్తా, ఇదే బాబా మెసేజ్. రియలైజ్ యువర్ సెల్ఫ్. మీ సత్యాన్ని మీరు గ్రహించండి. ఇది బాబా జీవన సందేశం. దానికోసమే బాబా చేశారే తప్ప మిగతా దేనితోటి ఆయనకి సంబంధం లేదు. Having done so, you will not only be able to enjoy it for yourself, but you will be able to give this enjoyment to others who are now unknowing and unconscious of it. Something you can never do in the case of this material worldly Swaraj or self-government. For if you give anyone this worldly Swaraj, it is not yours but somebody else's. కాబట్టి నేను పదే చెప్తున్నాను, ఈ సత్యాన్ని తెలుసుకోవడం వలన అది కేవలం మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచి చేస్తుంది. ఎవరైనా ఒక ఆత్మజ్ఞాని కలిగిన వాడు ఎవరైనా మధ్యలోకి వచ్చాడు అంటే హీ బికమ్స్ ద సెంటర్, హీ బికమ్స్ ద అట్రాక్షన్. ఎవ్రీ వన్ లైక్స్ టు బీ విత్ దట్ పర్సన్. అది ఎందుకు? దానివల్ల అదొక అట్రాక్షన్, దానివల్ల ఒక దాని వేరే దీనివల్ల అది కూడా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇది అంతే తప్ప ఈ స్వరాజ్యం అన్నది బయటకు సంబంధించిన విషయము. అది మీది కాదు, అది మీరు సంపాదించిన ఇంకోళ్ళది. దానికి తగ్గట్టుగా మహాత్మా గాంధీ గారు స్వరాజ్యం సాధించి వెంటనే చనిపోయారు. ఏం చేశారు ఆయన? ఎవరి కోసం చేశారు? బయట వాళ్ళ కోసం చేసినట్టు ఆయనేమో అనుభవించలేదు స్వరాజ్యాన్ని. But removing all this from consideration, that is, if you set aside these efforts directed towards the spiritual achievement of self-realization, but stick to the material plane only, know that all of this very body and mind and universe and Swaraj as well, are nothing but illusions, bhas. ఇది ఈ రోజుకి కూడా మనకి ఇప్పటికి కూడా ఇదే అవలంబించాల్సిన విషయం. మనం ఏదేదో రీజన్ అనేసి పాలిటిక్స్ అని మనమేదో మంచి చేసేస్తామని ఇదని అదని చేసిన వాళ్ళు ఎంతవరకు నిజంగానే మీరు కొంత మంచి చేయగలిగినా, మీకు మంచి ఉద్దేశం ఉండి మీరు ఒక ఎమ్మెల్యే అయిపోయి ఒక కాన్స్టిట్యుయెన్సీని ఉద్ధరించగలిగినా కూడాను అందులో ఉండే ఎన్ని కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించి మీరు నిజంగానే గనక నిజాయితీతో ఉండి అది గనక మీరు చేయగలిగినా కూడాను అది ఎంత మాత్రం నిజమైన సత్యం ఎదుర్కొంటే అది ఎంత మాత్రం అది చేయాల్సిన అవసరం ఉందా? మీ డ్యూటీస్ని విస్మరించమన్నది ఇక్కడ. మీ డ్యూటీస్ వేరు, దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళడం అన్నది వేరే. పొద్దున్న లేచి వంట చేసి పిల్లలకి బాక్స్ పెట్టి స్కూల్కి పంపించి హస్బెండ్ ఆఫీస్కి పంపించడం ఒక స్త్రీ ధర్మం. ఎంతవరకు అయితే ఒక స్త్రీ ధర్మమో పురుషుడి ధర్మం కూడాను వాళ్ళని పోషించే బాధ్యత, వాళ్ళని కాపాడుకునే బాధ్యత పురుషుడికి కూడా ఉంది. ఇవి రెండు కాకుండా దేశాన్ని ఉద్ధరించడానికని ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళ ధర్మాన్ని విస్మరించి వేరే పనులు చేస్తున్నట్టు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు, నేను పోయి దేశాన్ని ఉద్ధరిస్తాను.
సోషల్ సర్వీసు ఎందుకు ఎందుకు పనికిరాని సర్వీసు, అది బాబా దాన్ని ఆమోదించలేదు. వాట్ ఈజ్ యువర్ ఓన్ రియలైజ్డ్, వాట్ ఈజ్ యువర్ ఓన్ రియలైజ్డ్ బై యూ అండ్ దెన్ బెస్టోడ్ బై యూ అపాన్ అదర్స్ ఈజ్ రియల్. अपने जे पोस्टे मेलविने बिजाने अपयुक्त तेज खारू. ఏదైతే నీదో దాన్ని నీ మీద నీకే నువ్వు పొందావో అదే నిజమైనది. అంటే వాట్ ఈస్ ఇన్సైడ్ అస్, వాట్ ఈస్ రియల్, వెన్ వి రియలైజ్ ఇట్, దాట్ బికమ్స్ ద ట్రూత్, దాట్ ఈస్ ద రియాలిటీ. అంటే వాట్ ఈస్ యువర్ ఓన్ ఈస్ మీ లోపల ఉన్నది. మీరు దాన్ని గ్రహించినప్పుడు, దాన్ని మీరు పొందినప్పుడు అది నిజాయితీగా అది మీది. By contrast, all these worldly swaraj are absolutely nothing. Neither does this Indian swaraj belongs to the Englishman, nor to the Germans, nor to Indians, nor even to us. It belongs to nobody. Then why object anyone's enjoying this swaraj? ఈ ఒక పారాగ్రాఫ్ కనుక అందరూ అర్థం చేసుకుంటే అసలు వరల్డ్ వార్లే ఉండవు ఎక్కడను. ఇది ఈరోజు అర్థం కాక జనాలకి ఏదో సాధిద్దాము, ఏదో చెప్పేద్దాము. ఏ రాజులైనా మహారాజులైనా ఏ మినిస్టర్స్ అయినా కొంచెం కాలం మాత్రమే వాళ్ళు ఉన్నారు. అందరు కాలంలో కొట్టుకుపోయిన వాళ్ళే, కాలచక్రంలో కొట్టుకుపోయిన వాళ్ళే. దానికోసమని ఇంతలాగా పోరాడి ఏమిటి వాళ్ళు సాధించేది? వాళ్ళు బతకక, ఇంకోళ్ళని బతకనీయక, అక్కడ ఎక్కడో కొట్టుకుంటే మనకి గ్యాస్ దొరక్క, మనకేం సంబంధమే లేదు, అయినా మనమందరం ఇబ్బంది పడ్డాము. అట్లాగా ఈ విషయం అర్థం కాక అట్లా కొట్టుకుంటున్నారు. యాజ్ అన్ ఎనాలజీ, సపోజ్ దట్ వన్ సీస్ ఇన్ ఎ డ్రీమ్. అయితే టిఫిన్ లెక్చర్స్ 1926లో ఇచ్చిన ఈ 2026లో కూడాను ఇట్ ఈస్ అప్లికేబుల్. ఇట్ విల్ బి ఆఫ్టర్ 100 years ఇట్ ఈస్ అప్లికేబుల్. As an analogy, suppose that one sees in a dream that a great war is being waged all around, thinking it his duty towards his country. The dreamer throws himself into the war with all his heart and soul and strives his best to uphold his country's cause, even at the risk of his own life. But then all of a sudden his eyes open and immediately he realizes that it was all a dream. There is no war, no enemy, no country, neither his own nor another's. In short, there is neither this nor that. This he comes to know after his awakening. That is what the sages say, that you should try to become awake. Jagrut havo, jagvani koshish karo. ఎవరో ఒక అతను నిద్రపోతున్నాడు. నిద్రలోని ఒక యుద్ధం కలొచ్చింది, యుద్ధం జరుగుతుందని కలొచ్చింది. వెంటనే లేచేసి తన సోల్జర్ వేసేసుకొని ఓకే అన్ని ఆర్మ్స్ ఆమ్యునేషన్ పట్టుకొని యుద్ధంలోకి దిగిపోయాడు. యుద్ధంలోకి దిగిపోయి కొట్టుకోవడం మొదలెట్టాడు. సడన్గా మెలకు వచ్చింది. చూస్తే అక్కడ ఏమీ లేదు, ఆ యుద్ధము లేదు, అక్కడ ఏమీ జరగట్లేదు. అట్లాగా ఈ స్వరాజ్య పోరాటాలన్నీ అంత మిథ్య. అందుకనే గురువులు గొప్పవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నీ అవేకనింగ్ కోసం, నీ జాగృతి కోసమని కృషి చెయ్యి అని గురువులు పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఓన్లీ వెన్ యూ అవేకెన్ you come to know that this is all nothing. Then you will find there is no mind, no body, no universe, no Englishman, no native. There is absolutely nothing but the perfect state, Anant Avastha. ఇలాంటిదంతా ఏమీ లేదు. దెర్ ఇస్ నో ఇంగ్లీష్మెన్, నో బ్రిటిషర్స్, ట్రంప్ కూడా లేడు, ఎవడూ లేడు. ఇదంతా ఒక మాయ. అందరూ కాలచక్రంలో కలిసిపోయిన వాల్సిన వాడే. వాడి గురించి అంతా ఆలోచించుకొని మనం డిస్కషన్ పెట్టేసుకొని డిబేట్లు పెట్టుకొని టైం వేస్ట్ చేయొద్దు. ఒక టైంకి వాడి టైం అయిపోతుంది, వాడు వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళు, ఎవరు ఉండాల్సిన వాళ్ళు కాదు. సో దీని గురించి ఇదంతా ఒక మిథ్య. దీనివల్ల ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. పర్ఫెక్ట్ స్టేట్, అనంత అవస్థ కోసమని దానికి కృషి చేయండి.
మళ్ళీ ప్రతి పారాగ్రాఫ్కి డిస్కోర్సెస్ చదవండి. మీరు డిస్కోర్సెస్ చదివితే ప్రతి పారాగ్రాఫ్ ఒక చాప్టర్ మొత్తం చదివిన తర్వాత ఎండ్లో ఒక క్లియర్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ని చదవడం ఇంపార్టెంట్. అది ఏంటి, ఇదంతా ఎందుకు రాస్తున్నారు, ఎండ్లో ఏమంటున్నారు, మీరే చదవండి, తెలుస్తుంది మీకు. రియల్ సర్వీస్ అండ్ ద పాత్స్ టు గాడ్. ఇప్పుడు ఎవరెవరు సర్వీస్లో ఉన్నారో ఈ రూమ్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి సర్వీస్కి అని. కాశీ కూడా రియల్ సర్వీస్ అండ్ ద పాత్స్ టు గాడ్. ముఖ్యంగా కారణం ఏంటి అంటే ఏం చేయాలి, అరే భగవంతుడిని సాధించాలి అంటే ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలా, గంట సేపు మెడిటేషన్ చేస్తాం, బోర్ కొడుతుంది. ఓకే నామజపం చేద్దాము, కొంతసేపు చేస్తాం మర్చిపోతాం, ఏదో వస్తుంది ఎవరో మాట్లాడతారు జపం పోయింది గాలికి మర్చిపోయాము, మళ్ళీ గుర్తొస్తుంది మళ్ళీ మొదలెడతాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ గుర్తొస్తుంది మళ్ళీ అది చేసి బోర్ కొడుతుంది. ఇట్లా కావట్లేదు, దీనివల్ల ఏమీ అవ్వట్లేదు. ఓకే 4 సత్సంగులు తిరుగుదాము, అన్ని మీటింగ్లు అటెండ్ చేస్తాం, దేశంలో ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి అన్నీ కనుక్కొని అన్ని మీటింగ్. ఏమవుతుంది అక్కడికి వెళ్తే ఎంతసేపు బ్రేక్ఫాస్ట్ ఎలా, లంచ్ ఎలా, డిన్నర్ ఎలా, ఇంతమందికి ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి తింటాం, ఎక్కడ పడుకుంటాం, ఇదే కదా మీటింగ్స్లో జరిగేది. మనది మనం చూసుకోవాలి, ఇంకోళ్ళది చూడాలి, అన్ని మీటింగ్స్లో జరిగేది. అదేదో గంటసేపు వాళ్ళు చెప్తారు, వార్త చెప్తారు, అది వింటాం, ఇంటికి వస్తాం, మళ్ళీ సేమ్. సో ఇదంతా చేసి బోర్ కొడుతుంది. ముఖ్యంగా బోర్ కొట్టి ఏం చేస్తాము, ఓకే లోకంలో మంచి చేస్తే గాడ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి మనం ఈ మంచి చేసే కార్యక్రమంలో చేయబెడదాం అనేసి ఏదో ఒకటి ఎంచుకొని అందులోకి దూరుతాం. అది చేయగా దాంట్లో పాలిటిక్స్ అన్నీ అర్థమయ్యి అబ్బాయి ఏం చేస్తున్నామో లాస్ట్ ఫైనల్గా అది కూడా అవ్వదు. ఈ డిస్ట్రాక్షన్ అన్నది, మెడిటేషన్ అన్నది చాలా బోరింగ్, మహా బోరింగ్ అయిన విషయం ఏదైనా ఉందా అంటే మెడిటేషన్ చేయడం. మనము ఏమంటారు దాన్ని, ఇప్పుడు పొద్దున్న మెరిడిత్ వెళ్ళి ఎవరి రూమ్లో వాళ్ళే ధ్యానం చేసుకోండి అంటే ఆయన గాని గారు పోయి నిద్రపోయినట్టు. ఆయన నిజంగా గాడ్ రియలైజ్డ్, అయినా కానీ నిద్రపోయాడు శుభ్రంగా, ఈ గొడవ అంతా ఎందుకు నాకండి, ఆయనకి బాబా బ్లెస్సింగే ఉంది కాబట్టి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నిద్రపోయాడు హాయిగా. సో అట్లాగా బోర్ కొడుతుంది అని ధ్యానం చేయలేము అనిపిస్తుంది. కానీ ఆ బోరి కొట్టిన ఏది ఏమైనా సరే అక్కడే ఉండి నిలబడి గట్టిగా పట్టుకొని ఎవరైతే నిల్చుంటాడో వాడు భగవంతుడిని పొందుతాడు. అంతేగాని సైడ్ వేస్ వెళ్ళిపోతే ఇంకొంచెం సంస్కారాలు పెంచుకోవచ్చు, ఇంకొక 10 జన్మలు ఎత్తచ్చు. రియల్ సర్వీస్ టు ద పాత్స్ టు గాడ్. All of these things that we have been discussing, duty, service, seva dharma and so forth, provide different pathways, different rastas, different roads to realization. మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే డిఫరెంట్ రోడ్ మీద వెళ్తూ ఉంటారు, వేరే రోడ్స్ ఆఫ్ రియలైజేషన్కి వెళ్తారు. How far can one reach the goal without a way that leads to it? Therefore, do you all serve? Seva karo, serve your people, serve your country. These are different methods of service that you are all putting into practice here. That is real service where there is no thought of self at all. The real self is reached after such selfless services are completed. Now point of content is ఈ paragraph. ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ, ఓకే నేను డ్యూటీ, ఇప్పుడు నేను చెప్పిందే ఆయన మళ్ళీ చెప్పారు, మీరు ఏదో డ్యూటీ చేస్తాము, సర్వీస్ చేస్తాము, సేవ ధర్మ ఇవన్నీ ఉత్తమమైనవి అనుకొని ఏదో మార్గం ఎంచుకొని మీరు ఆ రాస్తాలో ఆ రోడ్లో వెళ్తారు. ఆ రోడ్ అక్కడికి వెళ్తుందన్న మాట, కొంత తర్వాత వెళ్తుందన్న మాట నిజమే అయినా కూడాను మీరు అలా సర్వీస్ చేయాలి అంటే మీరు మొత్తము మీ హృదయం పరిపూర్ణంగా శుద్ధంగా ఉండాలి, అంత సెల్ఫ్లెస్ సర్వీస్ చేయగలగాలి. సర్వీస్ కేవలం సర్వీస్తో మనసుతో ముడిపెట్టే ఉండాలి. అంతగాని ఎక్కడైతే ఇప్పుడు గుప్తంగా సర్వీస్ చేస్తున్నానని కొంతమంది డొనేషన్ ఇస్తారు, వాళ్ళ పేరు కూడా చెప్పరు, ఇది రాయరు, ఇవన్నీ చేస్తారు, అది గుప్తంగా డొనేషన్ ఇస్తారు, సెల్ఫ్లెస్ సర్వీస్ అంటారు. సెల్ఫ్లెస్ సర్వీస్ అది ఆయన మనసుకి తెలుసు, నేను గుప్తదానం చేశాను, ఆ గుప్తదానం చేశాను అన్న మనసులో ఆయన ఎన్నిసార్లు అయితే అనుకుంటాడో అన్నిసార్లు ఆ అహంకారం అంతంత పెరుగుతూ ఉంటుంది.
దానివల్ల ఉపయోగం ఏముంది? ఇంకోడు ఉంటాడు 10 లక్షలు ఇస్తాడు, చెక్ అందరు ఎదుర్కొంటా. ఈవెన్ బాబా దీనికి కూడా చూసాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. ఎంపీసీలోని భావుజీ గారు నిల్చోబెట్టి 10 లక్షలు దానం చేశాడు, సో అండ్ సో ఆయన గొప్పతనాన్ని గంటసేపు పొగిడారు. ఆయన ఈగో ఎంత బ్లోట్ అయిపోయి ఉండాలి ఆ రోజు. అనుకున్నా ఈ భావుజీ గారు ఎందుకో కావాలని చేస్తున్నారు ఇది అని. కానీ ఆ మనిషి ఈగో ఇంత, ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదు నాకు, కానీ 10 లక్షలు దానం చేశాడు ఆయన, డొనేషన్ ఇచ్చాడు దీనికి మన ట్రస్ట్కి. సో ఈ దానం ఇవ్వడం వల్ల అది డైరెక్ట్ ఎనీవే, అది డైరెక్ట్ ఈగో, ఇది ఇండైరెక్ట్ ఈగో. మీరు సర్వీస్ చేస్తున్నా ఎలాంటి సెల్ఫ్లెస్నెస్ లేకుండా, ఇప్పుడు బాబా వెళ్ళి సర్వీస్ చేశారు అంటే అందులో ఎలాంటి స్వార్థం కనిపించదు. అలాంటి పవిత్రత రావాలి అంటే ముందు రియలైజేషన్ కావాలి. సాయిబాబా చేసినట్టు ఆయన ఏదైనా చేశారు అంటే ఇంకోళ్ళ మంచి కోసం చేశారు, కానీ తన స్వార్థం తన మంచి కోసం చూసుకొని ఎప్పుడూ చేయలేదు కదా. అలాంటి సర్వీస్ రావాలి అంటే ముందు ఇది కావాలి. అందుకనే ఫస్ట్ మీది మీరు చూసుకోండి అంటారు. ఇది సెల్ఫిష్నెస్, కానీ ఇది మంచి సెల్ఫిష్నెస్. ఓకే, ఇన్ రియలైజేషన్ ద కపనర్ అదేంటో వర్డ్ తెలియదు మనకి, అండ్ ద థింగ్ కాప్ని కరేలి వస్తువు ఆర్ వన్ అండ్ ద సేమ్. రియలైజేషన్లోని ఏదైతే కోస్తున్నామో, ఏదైతే కోస్తోందో అంటే కత్తి కాయి రెండు సేమ్. దిస్ ఈస్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ప్రూవ్డ్ బై ఎక్స్పీరియన్స్. ఇది నిజమైన అనుభవము, ఇది కేవలం అనుభవం వల్లనే దీన్ని ప్రూవ్ అవుతుంది. మనకి రియలైజేషన్ అంటూ తెలియక అందరికీ నిద్ర వస్తుంది. నిజంగా కనుక రియలైజేషన్ తెలుసుంటే ఎవరికి నిద్ర రాదు. In that domain of experience, empty boasts of philosophy or higher thought or etiquette and the like have no value and command no consideration. అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ నిజమైన అనుభవంలోని ఈ ఫిలాసఫీలు, నేను దేశాన్ని కాపాడుకోవాలనే ఫిలాసఫీ లేదు, అంటే నాకు ఒక స్లోగను, లేదంటే ఇది ఒక ఉత్తమమైన పని చేయడం మంచిది, నేను ఈ ఉత్తమమైన పని చేస్తాను, ఇలాంటి బోస్ట్స్ అన్నీ ఉండవు. అందులో ఏమీ ఇలాంటి మాటలు ఏమీ ఉండవు ఆ నిజమైన రియలైజేషన్లోని. నోరు మూసుకొని ఎవరికి తెలియకుండా, ఎవరైతే రియలైజ్డ్ వాళ్ళు ఉంటారో ఎవరికి తెలియకుండా ఉంటే చాలా మంచిది అనుకుంటారు వాళ్ళు. ఈ తాజుద్దీన్ బాబా పోయి దాక్కున్నారు జైల్లో, నా దగ్గరికి ఎవరు రాకూడదు, నన్ను ఎవరు చూడకూడదు అని దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? నిజమైన రియలైజ్డ్ మాస్టర్స్ ఎవ్వరూ నా దగ్గరికి రావద్దు అనుకుంటారు. బట్ అగైన్ హౌ కెన్ వన్ రీచ్ టు దట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎ వే? దారి లేకుండా ఆ గమ్యాన్ని ఎలా చేరుతాము? దేర్ ఫోర్ ఫైండ్ ఎ వే, ఒక దారి కనుక్కోండి. రియల్ వే, ఏదైతే నిజమైనదో దాన్ని కనుక్కోండి. అండ్ పర్స్యూ ఇట్ విత్ వన్ ఎయిమ్ ఓన్లీ, ఒకే లక్ష్యంతో అదే మార్గం మీద నడపండి. ద అటైన్మెంట్ ఆఫ్ రియలైజేషన్, అది రియలైజేషన్ పొందడము, మీ ఆత్మజ్ఞానం పొందడానికి అదే మార్గం మీద లాస్ట్ వరకు నడవండి. మళ్ళీ ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇంత చదివిన తర్వాత కూడా బాబా మెసేజ్ ఏంటి అంటే తెలీదు. ఇంకొకసారి నేను వినదలుచుకోలేదు అలాగా ఎవరి దగ్గర. ఇక్కడ కనీసం ఈ రూమ్లో వాళ్ళు ఎవరు అలా అనొద్దు. The same applies to the path of karma. He who forgets himself in the practice of karma is engaged in the real karma. In performing bhakti, one forgets oneself. Therefore, find a way. Okay, if in performing bhakti one forgets oneself, that is the real bhakti. మనం భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ భక్తి గురించే మర్చిపోయినప్పుడు అది రియల్ భక్తి. మనల్ని మనం ఆ భక్తి గురించి కూడా మనం మర్చిపోతాము. రియల్ భక్తి అంటే అది పరాభక్తి. దాన్ని డిస్కోర్సెస్లో బాబా రాశారు. పరాభక్తి అంటే మొబైల్స్ ప్లీజ్. భక్తి అంటే ఏంటి? ఇప్పుడు నేను భక్తి గురించి లాస్ట్ టైం ఒకసారి మనం మాట్లాడుకున్నాం. భక్తి అంటే భగవంతుడు భక్తుడు, అంటే భగవంతుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు, అంటే ఇరువురు ఉంటారు అంటే నేను నువ్వు ఉంటారు, అంటే
అక్కడ ద్వైత్యం ఉంది, ఇద్దరు ఉన్నారు. సో బాబా చెప్పిన మాట ఐ అండ్ యూ ఆర్ నాట్ సపరేట్ బట్ వన్ అని అన్నారు. వెన్ ఐ అండ్ యూ జాయిన్ ఇట్ ఈస్ నాట్ వీ బట్ వన్ అన్నారు. అంటే ఏంటి, అది ఒక నాన్ డ్యుయాలిటీ, అంటే అద్వైతం మెసేజ్ అంత క్లియర్గా ఇచ్చారు చూడండి ఆయన బాబా. సో భక్తిలోని భగవంతుడు భక్తుడు ఇద్దరు ఉంటారు. ఆ భక్తి చేయగా చేయగా స్మరించగా 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 ఒక తుకారాం లాంటి వాడు, ఒక మీరా లాంటి వాళ్ళు ఎవరైతే మర్చిపోయారో, బయట బాహ్యాన్ని, తనని చేస్తున్న పనిని ఎన్ని మర్చిపోయారు ఆ భక్తిలో, ఆ భగవంతుని ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు. ఆ స్థితికి పరాభక్తికి చేరేటప్పుడు అన్నీ మర్చిపోతాం. ఈ భక్తిలో ఇప్పుడు ఆంజనేయ స్వామి లాంటి వాడు రాముడు అవతారం వదిలేస్తున్నప్పుడు వచ్చేసేయి అంటే, లేదు నీ భక్తిలో ఉండి ఇక్కడే ఉంటాను నేను, నీ భక్తిలోనే నాకు ఆనందం ఉంది అనేసి కావాలని ఆంజనేయ స్వామి ఉండిపోయాడు రాముడు అవతారం చాలిస్తున్నప్పుడైనా. అందుకని ఆ చిరంజీవి ఆంజనేయ స్వామి అంటారు. అంటే ఏంటి, అక్కడ ఆయన భక్తికే ప్రాముఖ్యత ఇచ్చారు. నాకు ఆయన రాముడి భక్తిలో నాకు ఆనందం ఉంది, ఈ ఆనందాన్ని నేను అతీతంగా ఎంతకాలమైనా అనుభవించాలి, కాబట్టి నేను శరీరాన్నే వదలను, ఇదే భక్తిలో ఉంటాను. అంటే ఎప్పటికీ రాముడు ఆంజనేయ స్వామి, రాముడు ఆంజనేయ స్వామి ఉంటారు ఎప్పటికీ. అట్లాగే మనము ఎంతవరకు అయితే భక్తి ఉంటుందో అంతవరకు మీరు బాబా ఉంటారు. ఎప్పుడైతే పరాభక్తికి వెళ్ళిపోతారో, ఇంకా అంతలో లీనమైపోతారో, మిమ్మల్ని మీరు మర్చిపోతారు, భగవంతుడిని మర్చిపోతారు, కేవలం ఇదే దృష్టితో ఉంటారో, అది పరాభక్తి స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఎవరు ఉండరు, ఇంక ఇద్దరు ఒకటైపోతారు. ఇది బాబా అనుభవం ద్వారానే తెలుస్తుంది. ఇది ఎవరి వలన నేను చెప్పడానికి ప్రయత్నించినా కూడా సంపూర్ణంగా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఇది అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, The same applies to the path of karma. He who forgets himself in the practice of karma is engaged in the real karma. ఏ కర్మయోగి అయితే కర్మలు చేస్తున్నప్పుడు మర్చిపోతాడో, తనని చేస్తూ కర్మలోనే మునిగిపోతాడో వాడు నిజమైన కర్మయోగి. Whatever path you follow, in other words, whether it is bhakti, prayers and devotion, or karma, actions and deed, you must do it selflessly. స్వార్థం లేకుండా కర్మ చేసినప్పుడు స్వార్థం లేకుండా చేయాలి, భక్తి ఉన్నప్పుడు కూడా స్వార్థం లేకుండా భక్తి ఉండాలి. అంటే స్వార్థం లేని భక్తి అంటే ఇదంతా పూజ చేసి ఎందుకు నాకు ఇట్లా అవుతోంది బాబా, నేను ఎంత తలుచుకుందాం అనుకున్నా కావట్లేదు, నా పిల్లలు నన్ను సతాయిస్తున్నారు, హస్బెండ్ సతాయిస్తున్నాడు, ఇదంతా కర్మ ఏంటి, ఎప్పుడు ఇవన్నీ తీసేస్తావు ఈ బాధలన్నీ, నాకు ఎప్పుడు మంచి చేస్తావు, నేను నిన్నే తలుచుకుంటూ ఉంటాను అని ఇలా తలుచుకోవడంలో ఏంటి, అది సెల్ఫ్లెస్ కాదు. సెల్ఫ్లెస్ అంటే ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్, గుడికి వెళ్ళి భగవంతుడా నువ్వు ఎలా ఉన్నావు అని అడగము, ముందు మన స్టోరీ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి. బాబా అయినా సరే ఎవరైనా సరే, నిజమైన భక్తుడు వెళ్ళి దేవుడా నువ్వు ఎలా ఉన్నావు, ఈ దండ బాగాలేదు, ఇది తీసి వేరే దండ వేస్తాను, నీకేమైనా చెమట వస్తుందా, లేదంటే అదేదో మాసిపోయింది ఎవరు చూడలేదు, పైన బూజు పట్టింది నిన్ను చూసుకోవట్లేదు, ఇలా అలా ఆలోచించినప్పుడు ఆయన ఏం అడగరు. ఆయన ఎందుకు అడుగుతారు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, మనం ఇచ్చేదేం లేదు ఆయన. కానీ భగవంతుడు వెయిట్ చేస్తాడట గుళ్ళో కూర్చొని, ఎవడైనా వచ్చి నన్ను కుశలం అడుగుతాడా అని. కానీ మనం భగవంతుడిని చూడడానికి వెళ్ళింది మన కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తాం. అది ఇప్పుడు అట్లా అనుకుంటే, ఇప్పుడు నిజమైన భక్తులు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి నువ్వు తిను, లేదంటే నీకు ఏదైనా చెయ్యాలి, నీకు చూడాలి అని చేసేది ఎందుకు, ప్రేమకు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఆ భావన లేనప్పుడు ఇది ఒక తప్పు మార్గం. ఆయన నిజంగా తింటే మనం పెట్టక్కర్లేదు, లేదా ఆయనకు అక్కర్లేదు అని అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఉన్నారు, ధనలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ అందరికీ పెడుతున్నారు,
అన్నీ ఏదో రకంగా ఆవిడకి చేతనైంది ఆవిడకి అందరికి పెడుతున్నారు. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఒక పండో కాయో తీసుకొచ్చి పొద్దున్న తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారనుకోండి, ఆవిడ ఏమనుకుంటారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. తీసుకొచ్చారు, నా మీద ప్రేమ కొద్దీ తీసుకొచ్చారు, ఆ ప్రేమని ఆవిడ ఆస్వాదిస్తారు. ఆవిడకి లేక కాదు, ఆవిడకి ఉందా అంటే ఆవిడకి చాలానే ఉంది. ఆవిడకి ఉందని మనము ఇవ్వక్కర్లేదా అంటే మనం తీసుకొస్తే అందులో మన ప్రేమ కనిపిస్తుంది, అంతే తప్ప ఆ వస్తువు కాదు. వస్తువు అన్నది కేవలం ఒక మిష, అది ఒక ఆధారమే తప్ప దాని వలన వాళ్ళకేదో ఎక్కువైంది తక్కువైంది అని కాదు. మనం భగవంతుడికి ఏదైనా చెప్పినప్పుడు, ఇచ్చినప్పుడు, చేస్తున్నప్పుడు మన ప్రేమ మనం చూపిస్తున్నామే తప్ప ఆయనకి ఆ ప్రేమ సంపూర్ణంగా, ఆయన సంపూర్ణ ప్రేమ రూపే, ఆయన ఓషన్ ఆఫ్ లవ్. ఆయనకి లవ్ లేక కాదు, ఆయన మన ప్రేమ అనుభవించడానికని వచ్చారు. ఆయన ఎందుకు ఎవరిని ఒకరిని కలిసి అంత ఆనందించింది ఎందుకు? కొంతమందిని కలిసి సంపూర్ణంగా ఆనందించారు ఆయన. సో ఎందుకు అట్లా ఆనందించారు అంటే భగవంతుడు ఎప్పుడూ ప్రేమ పిపాసి. సో అట్లాగా మనము భగవంతుడిని చూస్తున్నప్పుడు భగవంతుడిని కుశలం అడగడంలో తప్పు లేదు. అప్పుడు సెల్ఫ్లెస్నెస్ కనిపిస్తుంది, మన స్వార్థం లేని ప్రేమ. Then and then alone can one be said to have gotten himself into a true path. Then and then alone do sparks of light from మనకి రమణ మహర్షి గారి ఎగ్జాంపుల్ ఉంది. ఒకటి తీసుకొచ్చి కట్ట ఇచ్చాడు, డబ్బులు కట్ట చేతికి ఇస్తే, ఎందుకు ఇస్తున్నావు? నాకు డబ్బులు వద్దు అని. నేనేం చేసుకుంటాను, నాకు డబ్బులు వద్దు. అదేంటి అట్లా అంటారు? తీసుకోండి, ఇంత పెద్ద ఆశ్రమం నడుపుతున్నారు, ఇంతమంది జనాలు మీ దగ్గరికి వస్తున్నారు, ఇంతమందిని ఉద్ధరించడానికి డబ్బులు కావాలి కదా మీకు అంటే, అదేం చేసుకుంటానయ్యా నేను, నాకు ఒక పండు ఇస్తే ఎప్పుడైనా తింటాను, కానీ పండు అంటే కోసుకొని తింటాను, డబ్బులు నేనేం చేసుకోను అని నా యాపిల్ తీసుకున్నారు, అబ్బాయి కట్ట ఇచ్చేసారు తిరిగి. అట్లాగా మనము ప్రేమ అంతే. Then and then alone do sparks of light from beyond fall upon the mind. That is sparks of light, knowledge, power and perfect bliss. Tyahi man par anandni shakti na jnana one roshni na ane roshni na chamkara avata rahe che, whereby one is enabled gradually to proceed further towards the goal. ఎవరైతే ఇంకా ముందు వెళ్తారనమాట. ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రెస్ వన్ ఎక్వైర్డ్ సర్టన్ పార్ట్స్ విచ్ ఇఫ్ వన్ మిస్యూజెస్ దెమ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ మిరాకిల్స్ అండ్ చమత్కారాస్, ఇఫ్ వన్ గెట్స్ వన్ సెల్ఫ్ ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ దీస్ పవర్స్ వన్ ఈజ్ డూమ్డ్. ఇది మనం చదివాము ఇది వరకు. 4th ప్లేన్లోని మీరు ముందుకు వెళ్ళే కొద్దీ మీకు శక్తులు చమత్కారం చేసేవన్నీ వస్తాయి, అందులో గనుక ఇరుక్కుపోతే మునిగిపోతారు. But if by good fortune one happens to escape from the allurement of using these powers, which we can compare to rays, then he reaches the goal and becomes one with the sun. ఎవరైతే ఇవన్నీ వదిలేసి ముందుకెళ్తారో వాళ్ళు సూర్యుడితోటి, అంటే రేస్ అంటే రశ్మిలు, కిరణాలు సూర్యుడితోటి ఏకమైనట్టు ఏకమైపోతారు. Considering the diagram of the sun, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది నెక్స్ట్ పేజ్లో. You want mind to showing the diagram? నెక్స్ట్ పేజ్ నంబర్ 216 పేజ్ నెంబర్. ఇక్కడ సన్ ఫిగర్ 19 అంది, రేస్ యాజ్ పార్టికల్స్ ఆఫ్ ద సన్. ఇక్కడ సన్ ఇన్ విచ్ ఆల్ రేస్ బికమ్ వన్, ఎల్లో పార్ట్లోని. తర్వాత ఒక్కొక్క కిరణాలు ఉన్నాయి, ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క మండలి మెంబర్ పేరు ఉంది కిందన. ఎవరైతే మండలి మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. జస్ట్ గో డౌన్ అ లిటిల్ బిట్. ఈ ఫిగర్ దృష్టిలో పెట్టుకోండి. వీఆర్ రీడింగ్ అబౌట్ దిస్ నౌ. ఎనీ క్వశ్చన్స్, డౌట్స్ సో ఫార్? Shall we read? Because this is an analogy, we are getting into the fresh. Then and then alone
can one be said to have idan chadivesan kada. Consider the diagram of the sun and rays. Kiran on the next page. Now suppose go back to the previous page. Now suppose that one of these rays, Vishnu is in the fourth position. This precludes his occupying the third, second and first position, or indeed any other spot except the fourth, which allows for only one small ray. Although he fills that fourth position as a particle or ray of the sun, he is not the sun himself. Moreover, he has no knowledge of his being a particle of the sun. When at last he becomes one with the sun, only then does he realize this, that he is the sun itself, pervading everywhere in all of this its rays. You saw that there is a sun and there are rays, and at the end of each ray is put one Mandali member's name. So what he is talking about here is that the ray per se, the Mandali member, who is the ray? The ray does not know that it is emanating from the sun. He is part of the sun, he doesn't know. Only when the rays go back into the sun does he realize that I and sun are the same. Till then, Vishnu, who is standing in the fourth position, he always thinks he is there only. He doesn't imagine himself going to here and there, but he goes back to the sun and becomes one with the sun. This union and this knowledge are exceedingly difficult of attainment without the aid of a Sadguru. Without తెలియకుండా ఈ నాలెడ్జ్ అన్నది, ఈ ఏకత్వం జరగడం కానీ యూనియన్ కానీ జరగడం అన్నది without the grace of a Sadguru it is not possible. సద్గురు కృప ఉంటేనే అది మనకి లభ్యమవుతుంది అన్నది మనం పదే పదే చదువుతున్నాము, తెలుసుకుంటున్నాము. Hence, it is that even a great man, even an important personality known and recognized throughout the wide world as a Mahatma like Gandhiji, who really does not seek the light of realization, yet even he wishes to find and make someone his guru. సో ఇది ఈవెన్ ఎ గ్రేట్ మ్యాన్ లైక్ మహాత్మా గాంధీ గారైనా సరే, అట్లాంటి అయినా సరే ఒక గురువుని తెలుసుకొని ఆయనని చేరడానికి, గురువు సాధక కృప పొందడానికి కోరుకోవాలి. ఇంత పెద్ద మనిషి అయినా, మహాత్మా గాంధీ వారు లాంటి వారైనా సరే. సో ఈ లైక్ చూసాము. తర్వాత ఒక కీ ఉంది, అది చదువుదాము. యూ హ్యావ్ టైమ్ 15 minutes, విల్ ట్రై టు ఫినిష్ దిస్. Key to figure 19. Yeah. In different lectures, Baba often uses two metaphors, the sun and its rays and the ocean and the drops. Baba pratisari రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. ఏంటి? ఓషన్ డ్రాప్స్కి ఉన్న సంబంధం ఏంటి? గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆత్మ పరమాత్మ, లైక్ డ్రాప్ రేసెస్ ఫ్రమ్ ద ఓషన్. ఎప్పుడైతే ఒక డ్రాప్ ఆ గాల్లో లేస్తుందో అప్పుడు తను వేరే అనుకుంటుంది, నేను గొప్ప, నేను ఆత్మ, నేను డ్రాప్ అనుకుంటుంది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత డ్రాప్ వెళ్ళి ఓషన్లో పడుతుంది. అప్పుడు నాదేం లేదు, అంతా గొప్ప ఓషన్దే అని తెలుసుకుంటుంది. కాబట్టి ఇది ఆత్మ పరమాత్మ సంబంధం. In different lectures, Baba uses two metaphors, the sun and its rays and the ocean and its drops, to express the relationship between God and the individual. The sun ray metaphor foregrounds the idea of projection and emanation. Sun ray ఏంటి అంటే ఇట్లా, ఎమినేషన్ అంటే ఇట్లా బయటికి వెళ్ళడము, అండ్ ప్రొజెక్షన్ చూపిస్తుంది. And the ocean drop metaphor suggests immersion and containment and inheritance. ఇది వెళ్ళడము రావడము, ఓషన్ డ్రాప్లో పడిపోయినప్పుడు దాంట్లో కలిసిపోవడము, మర్జ్ అయిపోవడము, ఈ రెండు ఎనాలజీస్ని కనిపిస్తాయి, సన్ అండ్ రే, డ్రాప్ అండ్ ఓషన్. Yet both metaphors contain the Advaita root idea that God and individual are essentially one.
ఇది అద్వైతిక్ ఐడియా. గాడ్ భగవంతుడు భక్తుడు లేదా భగవంతుడు మానవుడు ఆత్మ పరమాత్మ ఒకటే. ఫిగర్స్ 19 and 27, ఇప్పుడు 19 చూసాం, 27 are variations of sun ray metaphor. Figure 22 employs the metaphor of the ocean. There is one more figure, if you can go to page number I'll show you, page number 224. Go further. Inka next this side. You can't press, you press on. Idi దీంట్లోని what you will see is the drops are there on the top. The same figure we have seen, 219 figure. In this you will see that the ocean as the sun darya of the sphere of knowledge. ఇక్కడ విజ్ఞాన భూమికలు కూడా వస్తాయి మనకి నెక్స్ట్ లెక్చర్లోని. అక్కడ డ్రాప్స్ చూపించారు, ఇక్కడ రేస్ చూపించారు. ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, అనంత శక్తి, జ్ఞాన్ అండ్ ఆనంద్ ఇన్ పరమాత్ముడి స్థితిలో ఉన్నది. సో ఇక్కడ డ్రాప్స్ అది మర్జ్ చేశారు. ఈ కింద కూడా డ్రాప్స్ ఉన్నాయి చూడండి రేస్లోని. సో ఆ పిక్చర్కి ఇక్కడ రిఫరెన్స్ చెప్తున్నారు. ఓకే, are variations of the sun ray metaphor, page number 217, employs the metaphor of the ocean, the drop and the bubble, merges the two figures ocean and sun. ikkada sun and ocean merge chese figure adi. Figure 19 and 20 are closely related in main ways. In the source diagram, several of the sun rays are identified with the names of particular mandali. The number of mandali varies. This suggests that Baba did not intend here to refer to them as circle members, but simply as human individualities representative by humanity at large. Some of the same mandali names occur in figure 20. Anyway, ikkada Baba ఎవరినైతే మండలి పేరు ఇచ్చారో వారినే స్పెసిఫిక్గా సంబోధించాలని కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్ మాటుగా ఇచ్చారు అని ఇది పబ్లిషర్స్ నోట్ అనుకోండి. సో కమింగ్ డౌన్, a karma yogi, however sincere, resolute and painstaking he may be in his karma or action while performing his duty towards the world, remains despite all that deficient as an imperfect being, therefore continues to play a game. ఒక కర్మయోగి ఎంత కృషి చేసి ఎంత నిజాయితీగా కర్మ చేసినా కూడాను అతనికి ఆ సంపూర్ణత్వం రాదు. ఎందుకంటే ఈ రిమైన్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఆ గేమ్లో ఇరుక్కుపోయి ఉంటాడు కాబట్టి ఆ సంపూర్ణత్వం రాదు కర్మయోగికి. ఫార్ దో ఫండమెంటలీ హీ నోస్ ఇన్ హిస్ మైండ్ అండ్ హార్ట్ దట్ హీ షూర్ టు సక్సీడ్, సిన్స్ ట్రూత్ ఆల్వేస్ అబైడ్స్ సత్య సద్రాహే ఛే. Despite this, there lingers a small shadow of doubt that haunts his mind and heart as to whether or not he really will succeed in his great game that he is playing. ఒక కర్మయోగి నేను కర్మ ద్వారా నా సత్యాన్ని నేను పొందుతాను అని బయలుదేరిన వాడికి కర్మయోగి పార్ట్ ఆఫ్ ది సిద్ధాంతం కాబట్టి ఉండి సంశయం వస్తూ ఉంటుంది. నేను అన్నీ చేస్తున్నా, కరెక్ట్గానే చేస్తున్నా, అయినా నేను భగవంతుడిని పొందుతానా. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్మయోగిగా అర్జునుడు సంపూర్ణంగా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. అయినప్పటికీ ఆచార్యుడు కృష్ణుడి సహాయం లేకుండా దాన్ని సాధించలేకపోయాడు కురుక్షేత్ర యుద్ధంలోని. ఎంతవరకు అంటే ఆ రథం కూలిపోయిందంటారు. కృష్ణుడు దిగి రథం పక్కకి చేరగానే రథం కూలిపోయింది. ఏంటి అంటే నీ రథం ఎప్పుడో కూలిపోయింది, నేనే పట్టించాను దాన్ని అని చెప్పాడు కృష్ణుడు లాస్ట్కి. అట్లాగా ఏ గురువు ఆచార్యుడి ధైర్యం లేనంత కాలము ఒక కర్మయోగికి లాస్ట్ వరకు తన సొంత శక్తి మీద వెళ్తాడు అనే
ధైర్యం ఉండదు, ఎక్కడో ఒకటి డౌట్ వస్తూ ఉంటుంది, అది జరగదు. One may bring real sincerity to one's efforts in the line of karma yoga, service to humanity in his world. ఇక్కడ కర్మ యోగా అంటే అగైన్ సర్వీసే to the world. Yet all the same, that small trace of doubt as to whether or not one is on the right track or path never leaves one. ఎంత సర్వీస్ చేస్తున్నా అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది, ఏంటి ఇది కరెక్టేనని. ఈ సంశయాలు మనము గాంధీ సినిమా చూస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ సీన్ దట్ he will keep on discussing with other people in the group and expressing his doubt. ఏమైతుంది, ఎలా అవుతుంది, he had no clarity. He was just working through it. ఎంతవరకు అవుతుందో చూద్దాము అని అట్లా అనుకునే పార్టీషన్ అప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందో. అంత పర్ఫెక్షన్ ఉంటుంటే పార్టీషన్ అప్పుడు అంత డ్యామేజ్ జరగకుండా ఉండాల్సింది. ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీషన్ అప్పుడు. It persists as long as the aspirant remains imperfect, as if the people follow him in multitudes. For they are as ignorant as he, perhaps the more so, since they grope in the dark in the absence of any definite knowledge or experience of the true path, and one has to follow who aim at the goal of realization. ఇట్లా ఈ పాత్ మీద వెళ్ళే వాళ్ళకే డౌట్ ఉన్నప్పుడు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి, ఏంటవుతుంది, ఎలా అవుతుంది అనేసి. అందుకనే వీళ్ళందరూ కూడా ఎవరైతే రియలైజ్డ్ అయిన వాళ్ళు ఉన్నారో వాడిని ఫాలో అవ్వాల్సిందే. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏదైనా రియలైజేషన్ ఇస్ ద ఆ సద్గురుని ఫాలో అవ్వాలి ఎవరైనా. అలాగనే పొలిటీషియన్స్ అందరూ పోయి వేరే వేరే గురువుల దగ్గర కూర్చొని అదొక పెద్ద స్టోరీ చేసుకుంటారు. And the enthusiast of truth, the eager worker or karma yogi, is sure to falter on the path, swerving from the accuracy and correctness of the course he might have followed until that time, as long as his mind, body and parts remain finite and limited, and hence imperfect. So ఇది ఈ సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంథ్యూసియాస్ట్ ఆఫ్ ద ట్రూత్, ఎవరైతే సత్యాన్ని పొందాలి అనే మార్గం మీద నడుస్తున్నాడో వాడికి కూడా అప్పుడప్పుడు ఆలోచనలు అటు ఇటు పోతూనే ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఉండి ఎప్పటికీ నేను కరెక్ట్ చేస్తున్నానా, నాకు దొరుకుతాడా భగవంతుడు, am I getting there అన్న డౌట్స్ వస్తున్నంత కాలము he remains imperfect only. There is imperfection till the end of this story. Every time and at every step he has to consult his innermost conscience as to whether he has kept true to the right track or has someone been led astray. ప్రతిసారి కూడా ఎవరిని పోయి అడగాలి? వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యూ, ఓన్లీ యూ నో. ప్రతి మనిషి కూడాను నిజాయితీగానే భగవంతుడిని పొందడానికి కృషి చేస్తున్నానని ప్రతివాడు అనుకుంటాడు. ఎవ్రీవన్ థింక్స్ వీఆర్ వెరీ సిన్సియర్, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు రీచ్ గాడ్ ఇన్ అవర్ ఓన్ వే. బట్ వీ ఆల్ హ్యావ్ అవర్ డౌట్స్ సమ్టైమ్స్. డౌట్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వేర్ డూ యూ గో వెన్ యూ గెట్ డౌట్స్? యూ కాంట్ టెల్, లైక్ నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ దెర్ స్టేట్ టు ఎనీవన్. ఎంత చెప్పినా కూడాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట చెప్పినా కూడాను బయట వాళ్ళు ఏం చెప్పినా దానికి అది కాదు ఇది కాదు అది. ఎన్నిసార్లు ఆ డిస్కషన్స్ నాకు కూడా జరుగుతాయి. అది కాదు ఇది కాదు అది, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ మెంట్, యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్. లేదా వాళ్ళు చెప్పింది విని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మనదే ఒక యాంగిల్ ఉంటుంది, అది కాదు, వాళ్ళకి అర్థం కాలేదు, ఇది నా ప్రాబ్లమ్ అని మనకి ఒక డౌట్ అంటూ ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఫైనల్గా ఒక మనిషి తన మనసు లోతులోకి వెళ్ళి తనని తాను పరీక్షించుకోవాలే తప్ప ఎవరు బయట వాళ్ళు వచ్చి ఈ విషయము ఏ విషయంలోని, రియలైజేషన్ విషయంలోని, భగవంతుడి దిక్కుకు నడుస్తున్నప్పుడు అక్కడొచ్చే కష్ట నష్టాలు డౌట్స్ విషయంలోని ఎవరికి వాళ్ళు మానసిక చింతన చేసుకొని తెలుసుకోవాలే తప్ప ఇంకొకళ్ళు ఎవరు దాన్ని పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పలేరు.
సద్గురువులు తప్ప. I will put a caveat here. Sadgurus can do it. Nonetheless, despite all these doubts and imperfections, one must take efforts, sincere efforts. ఇంత కష్టం ఉన్నప్పటికీ అది పొందడానికి కృషి చెయ్యాలి. ఇన్ ద లైన్ ఆఫ్ సర్వీస్ టు ఆల్ వితౌట్ ద లాస్ట్ కన్సిడరేషన్ ఆఫ్ సెల్ఫ్. సర్వీస్ విషయంలో చెప్తున్నారు ఇక్కడ. All karma or actions, all bhakti, devotion and prayers and all dhyan or concentration must be performed without thought of self. Bhakti chesina, meditation chesina, ఏది చేసినా స్వార్థం లేకుండా చేయడానికి ప్రయత్నించాలి కనీసం. This guarantees that one will come into contact with the real guru, that is Sadguru. అలాంటి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా సద్గురు అనేవాడు కనిపిస్తాడు, కృప చూపిస్తాడు. ద ఓన్లీ ప్రీరిక్విజిట్ ఈజ్ ద ఆన్గోయింగ్ డిటర్మినేషన్ దట్ ఐ ఆమ్ డూయింగ్ నథింగ్ ఈవెన్ వైల్ రెండరింగ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సర్వీసెస్ టు హ్యుమానిటీ. దీని రిక్విజిట్, ప్రీరిక్విజిట్ అంటే దీనికి ఎలిజిబిలిటీ. ఇంకా ఏంటి ఎలిజిబిలిటీకి తెలుగు వర్డ్? అర్హత. కరెక్ట్. దానికి అర్హత ఏంటి అంటే ఎంత చేస్తున్నా నేనేమీ చేయట్లేదు అనే ఆలోచన, నేను దీనికి అర్హుడిని కాను, నాకు నేనేమీ చేయట్లేదు అనే ఒక థాట్ ఒక మనిషిలో అలాంటి హ్యూమిలిటీ ఉండాలి. ఫార్ ఇఫ్ దాట్ ఐ ఇంట్రూడ్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వెయిన్ అసర్షన్ that I did this or I did that, then the accursed fall, egoism, ahankar enters into the scene. ఎప్పుడైతే నేను ఇది చేసా, నేను అది చేసా అనే ఫీలింగ్ బయటకు చెప్పుకోవడమే కాదు, అలాంటి ఆలోచన అయినా మనసులో వచ్చిందో ఇట్ అమౌంట్స్ టు ఈగో, అహంకారం. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ డిస్ట్రాయింగ్ ద మెరిట్. ఆ మెరిట్ అంటే పుణ్య ఏదైతే అలా ఆలోచన కలిగిన వెంటనే దాని ఫలితం పోతుంది. ఆఫ్ ద సర్వీసెస్ హితర్టు రెండర్. రియల్ భక్తి మీన్స్ డైయింగ్ 1000 times a day. ఒక రోజుకి 1000 సార్లు చనిపోవాలి భక్తిలోనే. అట్లా అది రియల్ భక్తి. Nonetheless, it is easier the path of selfless service, which is far more trying, indeed almost impossible, except for that fortunate one among lakhs who wins the prize of realization. అలాంటిదే సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నది చాలా 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 కష్టము, అది కుదరని పని. అట్లా ఎవరైనా గనక నిజంగా గనక సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తే వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, తప్పకుండా ఆ సర్వీస్ పాత్రని చెప్పండి సార్. 1000 times చనిపోవాలి భక్తిలోని అంటే, ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక భక్తుడిగా తనకున్న కోరికకి తను అనుకునేదానికి, భగవంతుడు అనుకునేదానికి 100 సార్లు భగవంతుడు మిమ్మల్ని రాంగ్ అని చెప్తూ ఉంటాడు. నిజంగానే కనుక మీరు కనుక కనెక్ట్ అయితే మీరు అనుకునే ప్రతి మాటని నేను ఇది చేస్తున్నాను అంటే అది తప్పు, ఇది తప్పు అంటే ప్రతిసారి మనని తప్పు అని చెప్పినప్పుడల్లా మనం చనిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది. 1000 సార్లు ఈగో హర్ట్ అవుతుంది. ఒక ఉల్లిపాయ మీద పొరలాగా ఉన్న ఈగో వలిచే కొద్దీ వస్తుంది. ఆ భగవంతుడు ఎన్నిసార్లైనా చంపుతాడు, లాస్ట్ మూమెంట్ వరకు చంపుతూనే ఉంటాడు. అంటే భక్తి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ప్రేమ కోరుకునేవాడు వెళ్ళి కాలేజ్ ఎదుర్కొంటా విని ఇచ్చి ఒక రోజు ఇస్తే కొడుతుంది, చంప మీద ఒకటి కొడుతుంది ఫస్ట్ రోజున. మళ్ళీ వెళ్ళి నించోవాలి, మళ్ళీ వెళ్ళి నించోవాలి. నేను ఇచ్చే ఎగ్జాంపుల్ చాలా చిన్నదే అయినా కూడాను ఆ ప్రేమ కావాలి అని అనుకుంటే కాళ్ళ మీద పడిపోవాలి. అంటే తనని తను మొత్తం చంపేసుకోవాలి. అంతా చంపేసుకొని అంత ప్రేమ భగవంతుడికి చూపించి నేను లేను, నా అన్న ఒక అస్తిత్వమే లేదు, నేననేవాడినే లేను అనడానికి ఎన్నిసార్లు చస్తే అప్పుడు ఆ భగవంతుడు మన్ని కరుణిస్తాడు. అది 1000 times చనిపోవడము అంటే అన్నిసార్లు మనం ఎంత ప్రేమగా తీసుకెళ్ళి భగవంతుడు ఒక ఎగ్జాంపుల్,
ఒక డ్రామాటిక్ సీన్ తీసుకుందాము. భగవంతుడికి హృదయాన్ని సమర్పించుకోవడము అనే ఒక యాంగిల్లోని ఒక యాక్టివిటీ చేస్తారు. తీసుకుంటే ఆలోచిస్తే ఒక పాట వేసుకొని మేరా నామ్ జోకర్లో రాజ్ కపూర్ ఒక హృదయాన్ని పట్టుకొని రెడ్ హార్ట్ని పట్టుకొని డాన్స్ చేస్తాడు. ఆ హార్ట్ పగిలిపోయి కింద పడి ముక్కలు అయిపోతుంది. అదొక సీన్, ఒక సినిమాలో సీన్. సో ఒక డ్రామాలో చూపించారు అది. అట్లా దేవుడికి పట్టుకొని ఇట్లా పట్టుకొని చాలా ప్రేమగా, భగవంతుడా నేను ఇంత ప్రేమిస్తున్నా నీకు ఇది చేస్తా అది చేస్తా అనుకొని చాలా ప్రేమగా చాలా సంతోషంగా తీసుకెళ్ళి ఆ హృదయం తీసుకెళ్ళి భగవంతుడి కాళ్ళ దగ్గర పెడితే భగవంతుడు దాన్ని ఇట్లా చూసి ఒక్క తంతే అది ముక్కలైపోతుంది ఆ హృదయం, గ్లాస్ దాన్ని. అందులో నుంచి ఒక ఫ్లెష్ హార్ట్ వస్తుంది. దానికి రక్తం మాంసము అన్నీ ఉంటాయి. అది తీసుకుంటాడు భగవంతుడు. అలాంటి హృదయం భగవంతుడికి కావాలి, కానీ ఇలాంటి గాజు హృదయాలు కాదు కదా. అంత మంచి డ్రామాటిక్ రిప్రజెంటేషన్ అది. అలాంటి రక్త మాంసము అలాంటి ఫీలింగ్ ఉన్న హృదయం కావాలి, కానీ బయటకి చూపించి ఊరికే డ్రామాటిక్గా చెప్పే విషయాలకి అది భగవంతుడికి అక్కర్లేదు. సో వేర్ ఆర్ వి? Okay. Real bhakti means dying 1,000 times. Nonetheless, it is easier the path of selfless service, which is far. The insuperable difficulty in selfless service lies in the fact that it can be rendered only after one has already reached the goal of realization and subsequently descended from that state back again in human form for the purpose of serving others by making them as perfect as oneself. నిజమైన ఎప్పుడు పాసిబుల్ అంటే ఒక రియలైజేషన్, ఒక మన ఆత్మజ్ఞానం కలిగి మళ్ళీ 7th ప్లేన్ నుంచి వెనక్కి మానవ రూపంలో వచ్చి అప్పుడు మానవ సేవ చేసిన వాళ్ళకి మాత్రమే అలాంటి సర్వీస్, అలాంటి సేవ నిజంగా పాసిబుల్. అంటే ఫస్ట్ రియలైజేషన్ ఏం చేయొద్దు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ చాలా సర్వీస్, ఇది చేస్తే వాళ్ళకి మంచి జరగదు చెప్తామని. అరే భయ్యా మందు నువ్వు ఎక్కడున్నావు, అయిపోతోంది టైం, చనిపోతావు, 75 ఏళ్ళ తర్వాత ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నామో తెలియదు. అప్పుడు ఏం రియలైజేషన్ గురించి పాటుపడతాము? షుగరు, బీపీ, ఇది అది ఇన్ని వస్తాయి. మందులు వేసుకొని మాత్రలు వేసుకొని కాలు నొప్పి చేయి నొప్పి చూసుకునేటప్పటికీ రోజు అయిపోతుంది. అప్పుడు ఏం భగవంతుడి గురించి దృష్టి ధ్యానం ఉంటుంది మనకి? Such true selfless service can be carried out only by real saints such as Tukaram, Ramdas and Namdev and others, and only after attainment of realization. This is to say, if you have the passion or experience the wound of an arrow, then first create a heart willing to venture into such a dangerous game and to bear its trials and bold enough to endure its suffering. నీకు అంత కోరిక ఉంటే ఫస్ట్ ఆ హృదయాన్ని లేపు. ఎలాంటి హృదయము? ఇందాక నేను చెప్పానే అట్లాంటి దెబ్బలు పడి కూడాను మళ్ళీ నిల్చొని మళ్ళీ దేవుడు కావాలి అని కోరుకునే హృదయం నీకుందా? అలాంటి హృదయాన్ని నిలబెట్టు. This line means not only to convey the outer sense that you should create a heart, but further that the sufferings of the wound must be borne without anyone else knowing about them. That is, quietly, without the slightest murmuring or signs of pain. There should be absolutely no outward show. Even though one is cut and slashed into deadly wounds inside, so it is said, despite being constantly pounded from within, don't even an ooze spill out. ఇంత చేసిన తర్వాత ఆ భగవంతుడు అంటే ప్రేమికుడు ఇచ్చేది ఏంటి? కష్టాలు, బాధలు, కట్స్, వూండ్స్ ఇస్తాడు ముందు. అవన్నీ భరించి నోట్లో నుంచి ఊ అనే శబ్దం కూడా రాకుండా దాన్ని కూడా ప్రేమగా భరించి
ఇది నా ప్రేమికుడు ఇచ్చిన బాధ కాబట్టి దీన్ని కూడా నేను ప్రేమగా భరిస్తాను అని అనేవాడి హృదయం కోసమని భగవంతుడు ఎదురు చూస్తాడు. What a burning, what a sensation, what love, what desire. The terrible heat of the sun can claim no consideration in the face of that burning sensation. సూర్యుడు అనేవాడు కాల్చేస్తాడు, తప్పకుండా కాల్చేస్తాడు సూర్యుడు అనేవాడు. కానీ ఆ బాధని భరించగలిగి అది కావాలి అనుకునేవాడు ఆ బాధని భరిస్తాడు. All these trials of fire and burning are reserved for the independent seeker of truth who has not found a guru or guide. ఇవన్నీ కూడాను కష్టాలు అనేది ఎవరికైతే గురువు లేడో వాడికి ఇంకా అనంతంగా ఉంటాయి. Those who have found a guru by contrast need do no more than offer their absolute submission, heart and soul to that guru. ఎవరైతే గురువు పొందారో, గురు దొరికారో వాళ్ళు వాళ్ళ హృదయాన్ని వాళ్ళ మనస్సుని అన్నీ సమర్పిస్తే భగవంతుడికి, నో నెసెసిటీ రిమైన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఆఫ్ ఎనీ అదర్ పాత్స్, నథింగ్ బట్ బ్లైండ్ సబ్మిషన్. ఇంకే మార్గము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. గుడ్డిగా భగవంతుడికి సబ్మిషన్, ఆ గురువుకి సబ్మిషన్ ఇచ్చేయాలి. ఈవెన్ ఇఫ్ ద గురూస్ ఆర్డర్స్ సీమ్ రెపెలెంట్ టు ద సెన్స్ ఆఫ్ హార్ట్, సబ్మిట్ టు దెమ్. ఒక్కొక్కసారి ఆ గురువు చాలా విచిత్రమైన ఆర్డర్స్ ఇస్తాడు, కష్టకరమైన ఆర్డర్స్ ఇస్తాడు. కానీ అప్పటికీ కూడాను ఆయనకి సమర్పణ చెంది ఆయన చెప్పింది చేస్తే, డూ యాజ్ యు ఆర్ టోల్డ్. ఏది చెప్పారో అది చేయండి. మీ మనసులో అనుకొని ఇది చెప్పారు అనుకొని చేయొద్దు. ఆయన చెప్పింది చేయడం ఇంపార్టెంట్, కానీ మనం అనుకున్నది చేయడం కాదు ఇంపార్టెంట్. అది కాబట్టి దిస్ వర్డ్ డూ యాజ్ యు ఆర్ టోల్డ్ నేను రాసుకొని పెట్టుకుంటా. నేను నా డైరీలోని అయితే డూ యాజ్ యు ఆర్ టోల్డ్, బాబా ఏం చెప్పారు అది చేయాలి అంతే. డూ యాజ్ యు ఆర్ ఆర్డర్డ్ ఈవెన్ అగేన్స్ట్ యువర్ ఓన్ విల్ ఆర్ అండర్స్టాండింగ్. That is the easier course if you are fortunate enough to be granted such an opportunity. మీకు అర్థమైనట్టు కాదు, ఆయన చెప్పినట్టు చేస్తే అది ఈజీ. For if one desires to reach the goal of truth, one must utterly burn and consume oneself in that desire without any consideration of mind, body or soul coming into play, which is most difficult. Let us return to the analogy of tea. అమ్మయ్య సంతోషంగా పూర్తి చేస్తున్నారు, మళ్ళీ టీ గురించి మాట్లాడే. ఇట్ ఈస్ నో యూస్ merely desiring tea while you remain sitting back there at మెహరాబాద్. మెహరాబాద్లో కూర్చొని టీ కావాలి అంటే ఏమీ కాదు. యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్లేస్ అండ్ కమ్ హియర్. అది వదిలిపెట్టి ఇక్కడికి రావాలి. ఎక్కడికి? కాకాష్ అనే వాళ్ళ ఇంటికి. ఎందుకంటే టీ అక్కడ సర్వ్ చేస్తారు. అంటే ఎంపీఆర్లో ఉంటే ఎంపీసీకి వెళ్ళాలి, ఎంపీసీలో వెళ్తేనే టీ దొరుకుతుంది, లేదా దొరకదు టీ. యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్, ప్రయత్న కర్వో జడే టు గెట్ ద టీ. ఆ టీ కావాలి అంటే కొంచెం ప్రయత్నం పెట్టాలి. డిజైర్ అలోన్ డస్ నాట్ సఫైజ్. ఊరికే కోరుకుంటే సరిపోదు. నాకు కూడా దేవుడు కావాలి, అందరికీ కావాలి, ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. కానీ ఆ కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి ప్రయత్నం చెయ్యాలి. One has to strive and strain oneself in the pursuit of that attainment. కష్టపడాలి, దాన్ని కావాలి అనుకోవాలి, అప్పుడు మనమందరం చేరుతాం అక్కడికి. అవతార్ మెహర్ బాబా కీ జై.